ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్, ప్రెసిడెంట్ వేదాస్ వికీ. మంత్రం అంటే ఏమిటి? అసలు వేదాల్లో ఉన్నాయి, మంత్రాలు మాత్రమే ఉన్నాయి. సో, ఈ మంత్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏమిటి అన్నది ఇంపార్టెంట్. నేను మీ అందరికీ చెప్పాను, ఒక 1,00,00,000 రీసెర్చ్‌లు వేదంలోంచి తీసి మీకు ఇస్తాను. ఎలా ఇస్తారండి? 1,00,00,000 రీసెర్చ్ వర్క్‌లు ఎలా ఇస్తారు? ఎలా ఇస్తానో చెప్తాను. చాలా ఓపికతో చూడాల్సిన వీడియో. ఎక్కడైనా ఆపేసుకోవచ్చు. మీ ఓపికను బట్టి ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు వెళ్ళండి. అసలు మంత్రము అంటే ఏమిటి? వేదంలో మంత్రాలు మాత్రమే ఉన్నాయి. ఓకే. మంత్రాలకి అర్థాలు ఎలా చెప్పాలి? మీరు కొంతమంది నాస్తికులు, క్రిస్టియన్సు, ముస్లిమ్సు ఎవరో రాసిన చిట్టా తీసుకొచ్చి, ఇగో ఇది అర్థం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంటారు. అంతేకాకుండా వాళ్ళకి వచ్చి రాని భాషలో ఏదో చెప్పేస్తారు. చాలా సార్లు నేను చెప్పాను. వేదానికి అలా, మంత్రానికి అలా అర్థం చెప్పకూడదు. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అని చెప్పాను. హుహు. వినలేదు. సో, వినరు కూడా. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది కావాలి. చెర్రీ పికింగ్ కదా! వాళ్ళకి ఏది కావాలో అది తీసుకోవాలి కాబట్టి, వ్యతిరేకంగా మాట్లాడాలి కాబట్టి. అయితే అలానే మనకి చాలామంది కొన్ని క్వెషన్స్ పంపిస్తారు. ఏమనంటే వేదంలో ఇట్లా మాంసాహారం ఉందా? హింస ఉందా? ఇలా రకరకాలుగా పంపిస్తూ ఉంటారు. వాళ్ళు దానికి తగ్గట్టుగా కొంతమంది నాస్తికులు, కొంతమంది ఏమీ జ్ఞానం లేని వాళ్ళు, ఎక్కడో ఎవరో రాసింది తీసుకొని చూపిచ్చేసి, ఇది కరెక్టు, ఇగో ఇది విషయం ఇలా రాశారు. నేను వాటన్నిటిని ఖండిస్తానండి ఖచ్చితంగా. అయితే మరి వేదానికి అర్థము సరిగ్గా ఎవరు చెప్పగలరు? ఇంకెవరు? మీరే చెప్తారు. మీ చేత చెప్పిస్తా. 1,00,00,000 మంది చేత వేదం చదివిస్తాను. సాధ్యమా అండి అది? సాధ్యమండి. అది ఎలా సాధ్యమో కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఒక శాంపుల్ చూపిస్తాను మీకు. దాంతో మీకు అర్థమవుతుందనమాట. సరే. ఇప్పుడు ఒక వేదమంత్రం తీసుకుందాం. తీసుకొని దానికి అర్థాలు విపరీతంగా పిచ్చి పిచ్చిగా రాతలు రాశారు చాలామంది. సో, దాని అర్థం అది కాదు. దాని అర్థం ఇది అని చెప్పడానికి నేను మీకు ఈ మంత్రం చూపిస్తాను. మనము యజుర్వేదము 40వ అధ్యాయము 11వ మంత్రం తీసుకొని దానికి అర్థం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. చాలా పెద్ద ప్రాసెస్ అది. ఆ ప్రాసెస్‌ని చూపిస్తాను మీకు. దానికి పార్ట్ ఏలో ఏం చేస్తానంటే, మంత్రము, ఆ మంత్రం యొక్క పద విభాగం ఇది మాత్రమే చెప్తాను. పార్ట్ బిలో పద విభాగానికి సంబంధించిన ఒక్కొక్క పదానికి అర్థమేంటి అన్నది రాస్తాం. పార్ట్ సిలో విపుల వ్యాఖ్యానం ఉంటుంది ఆ పదాలకి. ఎన్నెన్ని అర్థాలొస్తాయి, ఏమేమి అర్థాలొస్తాయి అన్నీ కూడా పార్ట్ సిలో రాస్తాం. పార్ట్ డికొచ్చేటప్పటికి ఆ ఒక్కొక్క పదానికి వేరే మంత్రంలో ఎక్కడన్నా దాని అర్థం అదే అని చూపించగలుగుతారా అన్నది చూపిస్తాను. ఆ మంత్రాల లిస్ట్ ఇస్తాను. ఎన్నో వేల మంత్రాలుంటాయి. కానీ మనము ఒక్క మంత్రాన్ని పికప్ చేసుకొని దానికి సంబంధించి ఆ పదానికి సంబంధించి చెప్తాను. అంటే మళ్ళొక్కసారి రివైజ్. పార్ట్ ఏలో మంత్రము, పద విభాగం. పార్ట్ బిలో ఆ మంత్రం యొక్క పదాలకి నేను చెప్పబోయే తాత్పర్యానికి సంబంధించిన అర్థాలు. పార్ట్ సిలో ఇంకా ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి అర్థాలకి అన్నది పార్ట్ సిలో. పార్ట్ డికొచ్చేటప్పటికి ఆ ఒక్కొక్క పదానికి ఏవైతే మనం మంత్రం చెప్పుకోబోతున్నామో, ఆ ఒక్కొక్క పదానికి వేరే మంత్రాలు ఎక్కడన్నా అదే పదం ఉందా? ఉంటే ఎలా ఉంది? అన్నది పార్ట్ డిలో లిస్ట్ ఇస్తా. పార్ట్ ఈకొచ్చేటప్పటికి ఆ లిస్ట్ ఏవైతే వేద మంత్రాలు ఇచ్చా ఆ వేద మంత్రాలు ఒక్కొక్క మంత్రం అర్థం చెప్పుకుంటూ వస్తా. పార్ట్ ఎఫ్ వచ్చేటప్పటికి అసలు అలానే ఎందుకు అర్థం తీసుకోవాలి? ఇంకో అర్థం ఎందుకు తీసుకోకూడదు? పార్ట్ సిలో ఎన్నో అర్థాలు చెప్పాం కదా! అవెందుకు తీసుకోకూడదు? మీరు చెప్పిన పార్ట్ బిలో చెప్పిన అర్థాలు ఎందుకు తీసుకోవాలి? అన్నది పార్ట్ ఎఫ్‌లో. పార్ట్ జీకొచ్చేటప్పటికి ఇంకాస్త విపులంగా ఉంటుంది. అంటే ఇంకాస్త విపులంగా అంటే ఏమిటి? చెప్తా. పార్ట్ ఎఫ్ అయిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మనము ఆ మంత్రంలోకి ప్రొసీడ్ అవుదాం.
మంత్రం ఆమంత్రణము, మంత్ర ఆమంత్రణం, ఆహ్వానం అన్నమాట. డాక్టర్ వెంకటాచార్యకి ఇది నా పేరు. నేను ఇప్పుడు విపుల వ్యాఖ్యానం ఇవ్వబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది ఈ మంత్రము యజుర్వేదం 40 అధ్యాయము 11వ మంత్రము. సో ఈ మంత్రానికి దేవత ఆత్మాదేవత, ఛందస్సు అనుష్ఠిత్ ఛందస్సు, స్వర గాంధార. ఇక ఋషి పేరు సంభూతి నిత్యస్య దీర్ఘతమా, ఇది ఋషి పేరు. ఈ మంత్రంలో మీకు మంత్రం క్లియర్ కనిపిస్తోంది. సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో భయం, ఇక్కడ ఈ వేదో భయగం వస్తుంది. సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమస్మృతి. ఇక్కడ త్యా దగ్గర సంభూత్య, అక్కడ 2 సింబల్ ఉంది, అంటే 2 అంటే దీర్ఘం ఉంటుంది. మృతమస్మృతి, అమృతమస్మృతి అని వస్తుంది అనమాట. సో కింద మీకు రెడ్ కలర్లో క్లియర్గా కనిపించడానికి మళ్ళీ రాశాను. ఇదేమో ఫోటో కాపీ ఇది. సో నెక్స్ట్, ఇప్పుడు పార్ట్ ఏ, అసలు మంత్రము దాని పద విభజన. సంభూతిం చ వినాశం చ యహ తత్ వేద, ఇక్కడ వస్తుంది యస్ తద్వేదో. సో యహ తత్ వేద ఉభయం, ఇక్కడ ఓ ఒకారం 2 ఇక్కడ సంధి కలుస్తుంది మనకి, ఉభయం. సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యా అమృతం. ఇక్కడ అందుకనే 2 ఎందుకు పెట్టంటే సంభూత్యామృతం, ఇక్కడ అమృతం అశ్నుతే, ఇక్కడ అమృతం అశ్నుతే, అందుకే అమృతం అశ్నుతే. ఇలా పదవి. ఇది పార్ట్ ఏ అండి. దీంతో పదాలని ఎలా విడతీయాలి, ఎందుకు విడతీయాలి, ఇలా ఈ సంధి ఎక్కడ ఏ రూల్ ప్రకారం వస్తుంది ఏమిటి అన్నది పార్ట్ ఏలో ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందండి. సరే, పార్ట్ ఏలో ఇది అయిన తర్వాత ఇప్పుడు అసలు ఈ పదాలకు అర్థాలు ఏమిటి అన్నది పార్ట్ బిలో మనం చెప్పుకోవచ్చు అనమాట. సో పార్ట్ బికి వచ్చేటప్పటికి ఇది మంత్ర పదచ్ఛేదనము, ఒక్కొక్క పదం. ఆ తర్వాత సంభూతిం అంటే సం ప్లస్ భూతిం, మిక్కిలి ఉత్పన్నమగునట్టి కార్యరూప సృష్టి అని అర్థం అన్నమాట. సో ఇది దీనికి ఇదే మీనింగా అంటే ఎలా వచ్చింది ఇది చూద్దాం. నెక్స్ట్, చ అంటే మరియు, వినాశం అంటే వి ప్లస్ నాశనం, విశిష్ట ప్లస్ నాశనం, కారణము, కారణమును అంటే ప్రకృతి కార్యము. ప్రకృతి కారణం ఉంటుంది కదా, ఏవైతే మనకి 3 పరమాణువులు ఉంటాయో ఆ పరమాణువుల్ని మనం కారణము అంటాం అనమాట. ఆ కారణం అన్నమాట. అది ఎలా చూద్దాం. చ మరియు, యహ ఆ యొక్క, తత్ పరమాత్మను, వేద తెలుసుకొని, ఉభయం రెండిటినీ తెలుసుకొని అని అర్థం. సహ కలిపి, వినాశేన వినాశముచే, మృత్యువుని తీర్త్వా ధరించి, సంభూత్యా శరీరము ఇంద్రియములు మరియు అంతఃకరణ రూప ఉత్పన్నమైన కార్యములందు సృష్టితో ప్రవృత్తులై అమృతం మోక్ష సుఖమును అశ్నుతే ప్రాప్తి చేసుకొనుదురు. ఇదండి అర్థము. సో సంభూతిం చ వినాశం చ యః తత్ వేద ఉభయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్య అమృతం అశ్నుతే. దీనికి మొత్తము ఏదైతే అన్వయం ఉందో అది చెప్తాను మీకు. ఇప్పుడు మనం పార్ట్ సికి వెళ్దాం. పార్ట్ సిలో ఒక్కొక్క పదానికి ఏమేమి అర్థాలు ఉంటాయో చూద్దాం ఒకసారి. పార్ట్ సి, సంభూతిం ఫస్ట్ తీసుకుందాం. సమ్ ఒకటి రెడ్ కలర్, భూతిం బ్లూ కలర్ చూపించాను అర్థం అవడం కోసం. సమ్ అంటే విశేషణములకు ముందున్నప్పుడు చక్కని, మిక్కిలి అనియో, క్రియలకు ముందున్నప్పుడు చక్కగా అనియో అర్థము కలదు. చక్కని, మిక్కిలి అని అర్థములు ఇచ్చు ఉపసర్గ, దీన్ని ఉపసర్గ అంటారు అనమాట. ఏదన్నా పదానికి ముందర వచ్చేది దాని కేవలం ఏంటంటే దానికి పుష్టినిచ్చేదాన్ని ఉపసర్గలు అంటారు. భూతిం
భూతి అను పదమునకు ఏకవచన ద్వితీయ విభక్తి అంటే భూతి అన్న పదం ఏదైతే ఉందో ఆ పదానికి అర్థం ఏదైతే ఉందో దానిని అని అర్థం. అంటే రాముడు ఉన్నాడు అనుకోండి, రాముడిని అని చెప్పడంలో ద్వితీయ విభక్తి అంటాం అనమాట. అట్లనే మనము ఏదన్నా ఒక పదం తీసుకున్నప్పుడు పుంలింగంలో అయితే ద్వివచనంలో వచ్చేప్పటికీ నీ ను ఇట్లాంటివన్నీ వస్తాయి అనమాట. అది స్త్రీలింగంలో కూడా అంతే అనుకోండి, కాకపోతే వేరుగా కొద్దిగా. సరే, భూతి స్త్రీలింగంకి వచ్చేటప్పుడు ఇది భూతి స్త్రీలింగం. సో భూ ప్లస్ తిట్, ఇది భూ అన్నది ధాతు అండి, తిట్ అన్నది ప్రత్యయం. భవతి అనయా సర్వవిధ కళ్యాణం ఐశ్వర్యాధికం చ, దీనితో సర్వ విధములకు శుభములు జరుగును. మహాదేవుని భస్మం అని చెప్పి హిందువులు అంటూ ఉంటారు. సకల ఐశ్వర్యాదులు అని వేద విధులు అంటుంటారు. భూతి విశేష్యము ఇకారాంతము స్త్రీలింగం, శబ్దరత్నాకరం అన్న దానిలో ఇలా ఇచ్చారు అర్థం. ఐశ్వర్యము, సంపద, భస్మము, సత్త, పుట్టుక, ఏనుగు, శృంగారము. ఇలా భూతి పదానికి ఇన్ని అర్థాలు ఉన్నాయండి. ఇంకా భూతి ఇకారాంతం స్త్రీలింగం ఇంకొక సంస్కృతం డిక్షనరీలోంచి, శివలీలా విభూతి రూప అణిమాది భస్మం సంపత్తి అష్ట సంజ్ఞా, 8 అన్న నంబర్ని సూచిస్తుంది. మాతాంగ శృంగార, మాతాంగం అంటే ఏనుగు అనమాట, ఏనుగు శృంగారం. జన్మ సత్తా అవకల్కనం బుద్ధినామ ఔషధనం, అంటే బుద్ధి అనే ఔషధం ఉంటుంది అది. రోహిష తృణం భూతృణం ఇలాంటి అర్థాలు భూతి వచ్చినాయండి. అయితే భూతి అంటే భూ ప్లస్ ఇంకొక ప్రత్యయం అనమాట. సో ధాతువు ప్రత్యయం కలిస్తే కానీ పదం ఏర్పడదు. సో ఒక మాట ధాతువు కలుస్తుంది, ధాతువు ప్రత్యయం కలిసి పదం ఏర్పడుతుంది. ఇలా మనం అలా కలుపుకుంటూ పోవచ్చు అన్నమాట. సో అలా అర్థాలు వేరే 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 అర్థాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము భూ అన్నది ఒక ధాతు అని తెలుస్తోంది. సో మనకేంటంటే ఇప్పుడు ఆ భూతి అన్నది భూ ప్లస్ స్థిత్ కదా, ఆ భూ అంటే అర్థం ఏంటో చూసుకుంది. భూ స్త్రీలింగము, భూమి స్థానము. భూ ధాతువుకి సత్తాయాం భవతి అంటే ఉండుట, ఎగ్జిస్టెన్స్ అంటాం చూసారు, అదనమాట. భూ ధాతువు ప్రాప్తౌ భావయతే, భావయతి భవతి భవతే ఉండుట, ఇది క్రియా. భూ ధాతు శుద్ధి చింతయోహ మిశ్రణేచ భావయతి, చింతించుట, ఆలోచించుట, కలుపుట ఇటువంటి అర్థాలు ఇస్తుంది అనమాట. భూ స్త్రీలింగం, భూ ప్లస్ క్విప్, ఇది క్విప్ అన్నది ప్రత్యయం అనమాట. భవత్యస్మాత్ సర్వం, దీనిని అంతటా ఉండు, ఇదంతా ఉంటుంది అనమాట. భూమి యజ్ఞాగ్ని అని కూడా ఋగ్వేదం 10:88-6 చెప్తుంది అనమాట. సో ఒక వేదంలోంచి ఇంకో ఒక మంత్రం నుంచి ఇంకో మంత్రంలోకి దాని అర్థం తెలుస్తూ ఉంటుంది అనమాట. సరే, భూకి ఇన్ని అర్థాలు ఉన్నాయండి. మరి నేను ఏం తీసుకున్నానో మీకు తెలిసి ఏం తీసుకున్నాను, ఇందాక చూశారు కదా, ఆ అర్థం మళ్ళీ చెప్తాండి. భూ అవ్యయము, సర్వశబ్ద సంబోధిని, దీనిలో రసాతలం అని కూడా ఉంది. భూమికి ఏడు ఉంటాయి కదా, పాతాళం దాకా వెళ్తాం కదా, అట్లా అనమాట, ఒక రసాతలం అనమాట. భూ ధాతు మళ్ళీ సత్తాయాం భవతి ఉండుట అని కూడా వస్తుంది. సత్తా అంటే ఏమిటి? ఇప్పుడు సత్తా చెప్పాం కాబట్టి సత్తా గురించి మాట్లాడాలి. సత్తా స్త్రీలింగము, సత్ ప్లస్ స్థల్ ప్లస్ టా, సతోభావ అస్తిత్వము, ఉనికి అని అర్థం అనమాట. సత్ విశేష్యం కింద వాడినప్పుడు ఉన్నది, పూజ్యము, శ్రేష్టము, సత్యము, సాధువు, చదువరి అని అర్థాలు వస్తాయి. సత్ తకారాంతము, పుంస్త్రీ నపుంసకలింగము, అంటే 3 త్రిలింగాల్లో వచ్చేదన్నమాట సత్ అన్నది. సత్యం, విద్వత్, శ్రేష్టం, సాధు, భవత్. సత్ నపుంసకలింగం మాత్రమే తీసుకుంటే నక్షత్రం, విద్యమానం, అభ్యర్హితం, బ్రహ్మ ఇలాంటి అర్థాలు వస్తాయి. లింగాలో మళ్ళీ సత్ తీసుకుంటే కనుక విశేషణం కింద వాడితే కనుక అసి ప్లస్ శత్రు, అస్థి ఉన్నది, మంచిది, ప్రశస్తము, ఉత్తమమైన, యథార్థమైన, ఘనమైన, మంచి, పావనమైన అని అర్థాలు వస్తాయి. తల్ ధాతు ఇది కూడా ప్రతిష్టాయాం తాళయతి, ప్రతిష్ఠించుట, స్థాపించుట, పూర్ణమగుట. మళ్ళీ తల్ ధాతు గతౌ సూత్రో ధాతు, వెళ్ళుట, సూత్రంలో చెప్పబడిన ధాతువు. ఇప్పుడు మనము సంభూతి అంటే అర్థం తెలుసుకుందాం. ఇందాక సంభూతి మొత్తం కలిపితే ఏమవుతుంది? భూతిం అంటే భూతి అను పదమునకు ఏకవచన ద్వితీయ విభక్తి అనగా సకలమును లేక సకలైశ్వర్యములను అనే అర్థం వస్తుంది. అంటే ఏంటి? సకలం అని తీసుకున్నాం అనుకోండి భూతిం అంటే, అప్పుడు సకలమును అని మనం చెప్పుకోవాలి భూతిం అంటే మీనింగ్.
అలానే సకలైశ్వర్యములు అని చెప్పుకున్నాం అనుకోండి భూతిం అంటే, అప్పుడు భూతిం అంటే అప్పుడు ఆటోమేటిక్గా సకలైశ్వర్యములను అని అర్థం వస్తుంది. సంభూతిం మిక్కిలి ఐశ్వర్యము అనగా సృష్టి కార్యము అని అర్థం. సమ్ అంటే మిక్కిలి అని చెప్పుకున్నాం కదండి. భూతి అంటే మనకి ఐశ్వర్యం చెప్పుకున్నాం కదా, మిక్కిలి ఐశ్వర్యం. ఈ సృష్టిలో మిక్కిలి ఐశ్వర్యం సృష్టి కార్యమే, ఇంకొకటి ఏమీ లేదు. ఇప్పుడు చకారం. అవ్యయం సర్వశబ్ద సంబోధిని. పాదపూర్తి ఎందు వచ్చడి అవ్యయము. అవ్యయం అంటే వ్యయము కానటువంటిది. అంటే అది 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 అలా విడిగా ఉండగలుగుతుంది అనమాట. ఇండిక్లైనబుల్ అని ఇంగ్లీష్లో. అయ్యేవే అది ఉండగా ఇదియు మరియు అని అనమాట అర్థం. అది ఉండగా ఇదియు అంటే మరియు అని. అవయములకు ప్రాధాన్యము లేక సమూహ ప్రాధాన్యము ఇచ్చేది చకారం. అన్నిటికీ పరస్పర ప్రాధాన్యము, అదిన్ని ఇదిన్ని అంటే అది ఉండగా ఇది కూడా అన్నట్టుగా అదన. అట్టాయేన అదే అట్లాన. నిశ్చయము నిశ్చయముగా అని చెప్పడం అనమాట. విశేషము కారణము, తుల్యయోగము, ఆజ్ఞ, మరల ఎనుట మళ్ళీ చెప్పడం అనమాట. దీప్తి కాంతి, ఇన్ని అర్థాలు ఉన్నాయండి చకారానికి. ఇంకా ఉన్నాయండి. అవ్యయము ఒక చకారం మళ్ళీ అవ్యయం, ఒక సర్వశబ్ద సంబోధిని కాకుండా ఇంకొక డిక్షనరీలో అనాచయ సముచ్చయ ఇతరేతరయోగ సమాహార నిశ్చయ పాద పూరణేషు అంటే అనాచయ ప్రాధాన్యత, కలుపుట, సంబంధం చెప్పుట, సమాహారము, నిశ్చయము, పాదపూర్ణంలో చకారం వస్తుంది. కానీ ఏ అర్థం తీసుకోవాలి ఇక్కడ? మనం ఏం తీసుకున్నాం? మరియు అని అర్థం తీసేసుకున్నాం. అంటే అది ఉండగా ఇది అని అర్థం తీసుకున్నాం. అదే ఎందుకు తీసుకున్నాము చూద్దాం. పుంలింగం మళ్ళీ. చణ్ ప్లస్ డ. చణతి శబ్దాయతే, శబ్దము చేయునది అని కూడా అర్థం అండి. పుంలింగం. చి ప్లస్ డ. చినోతి స్వాంగాని సంకోచయతి అని ఇంకొక డిక్షనరీ. అంగములను సంకోచించున్నది. ఎవరండి? తాబేలు, మనకు తెలుసు. సో చే ప్లస్ డ చీయతే అని వస్తుంది. పుంలింగం ఇది కూడా చకారం. ఉపచీయతే కళాభిహి, కళలతో వృద్ధి చెందును. ఎవరు? చంద్రుడు. మళ్ళీ పుంలింగం. చి ప్లస్ డ చినోతి సంచినోతి పరధనాని, పరులధనము దొంగలించేవాడు. దొంగని కూడా చకారంతో చెప్పచ్చు అనమాట. ఇది చకారం అయిపోయింది. ఇప్పుడు వినాశం అంటే అర్థం ఏంటి? వినాశ అకారాంతము పుంలింగం. అదర్శనం అంటే దర్శించకుండా, అంటే దర్శనం దొరకదనమాట. అంటే కనిపించకుండా పోవడం అదర్శనం అనమాట. అంటే మనం కనిపించకపోవడం, ఎక్కడి దాకా కనిపించకుండా పోవడం అంటే మనకి విద్యుత్తు కూడా అది అందదనమాట. ఇంకా అటువంటి అదర్శనాన్ని మనము వినాశ అంటాం అనమాట. అయితే నాశ అనొచ్చు మనం. వినాశ అన్నం అంటే కంప్లీట్గా అది కారణం దాకా వెళ్ళిపోవడాన్ని వినాశ అంటాం అనమాట. రాక్షస నాశ ఇలా అర్థాలు. వినాశ అకారాంతం పుంలింగం. వి ప్లస్ నస ప్లస్ ఘన్. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వి ప్లస్ నస, వి అన్నది ఇక్కడ మనకి విశిష్టము అని అర్థం వస్తుంది అనమాట. నస అంటే ఏంటంటే ఇది మనకి ధాతు అనమాట. సో ఇదేంటంటే వినసనం విశేషేణ నశ్యతే తస్య భావ కర్మవా అంటే వినాశనము నాశనము. వినాశ అంటే వి ప్లస్ నాశ. నాశ అంటే ఏంటో చూద్దాం మనం. పుంలింగం కదా ఇది. నస్ ప్లస్ ప్రత్యయం. నశ్యతి అదృష్టో భవతి, నశించినది, కనిపించినది మరణం. అదృష్టో అంటే ఇక్కడ మీరు అదృష్టం అని అనుకోకూడదు. అదృష్టం అంటే దృష్టికి గోచరించనిది అని అనమాట. ఇంకా దృష్టి అంటే ఎటువంటి దృష్టి? మీకు మామూలు దృష్టి. ఇప్పుడు నాశ అన్నప్పుడు మామూలు దృష్టి. కానీ వినాశ అన్నప్పుడు విశిష్టంగా కూడా దృష్టి గోచరింది. అంటే ఏంటి విశిష్టంగా? అంటే ఏంటి? విద్యుత్ ద్వారా కూడా కనిపించదు అది. వి అవ్యయము. వా ప్లస్ కి అంటే వి అన్నదానికి అర్థాలు చూడండి ఇక్కడ. నియమించుట, ఓర్పు, పరాభవము, నిశ్చయము, శుద్ధి, జ్ఞానము, గమనము ఇలాంటి అర్థాలు ఇస్తుంది. అలానే కాకుండా ఆకాశంలో వెళ్ళినది పక్షి, విహంగము అంటుంటాం కదా, అది దీని నుంచి వచ్చింది. అలానే ఇకారాంతం అవ్యయము. ఇందులో కూడా మనకి హృద్భావ, విలోలనం, నిగ్రహ, నియోగ, పదపూరణం, నిశ్చయ, అసహనం, హేతు, అవ్యాప్తి, వినియోగ, ఈషదర్థ, పరిభవ, శుద్ధం, అవలంబనం, విజ్ఞానం, విశేష, గతి, ఆలంబ, పాలనం, ఉపసర్గ విశేష, అస్యార్థా విశేష వైరూప్య. అంటే ఏంటంటే
విశేషం కిందను తర్వాత ఇంకోటి ఏంటంటే దానికి ఆపోజిట్ కూడా వస్తుంది అన్నమాట. సో కొన్ని చోట్ల ఆపోజిట్ కూడా వాడుతూ ఉంటారు. ఇదేమో ఇక్కడ విశిష్టం అన్నమాట. వినాశ అన్న పదమునకు ఏకవచన ద్వితీయ విభక్తి వినాశం అనగా అదర్శనముని లేక అదర్శనము గూర్చి అని అర్థం. ఇక్కడ అదర్శనము అంటే కారణము అని తీసుకోవాలి మనం. ఏ కారణము? ప్రకృతి కారణము అని తీసుకోవాలన్నమాట. ఎందుకు తీసుకోవాలి అట్లా? వినాశనం కాబట్టి, అంటే విశిష్టంగా నాశనం అయ్యేది కాబట్టి. ఉత్తి నాశనం కాదు, విశిష్టంగా నాశనం. సరే, యహ అంటే ఏంటి? అకారాంతం పుంలింగం. త్యాగ, నిలయ, వాయు, యమ, ధాత, మాత, కామ, యశ, యోగ, యానం, యాత, సర్వనామ యత్ శబ్దార్థ ఇది యావత్. అంటే ఇదంతా అని చెప్పడం అనమాట. ఏది అంటే ఆ యొక్క అని చెప్పడం అనమాట. ఇక్కడ యత్ శబ్దార్థ ఇది యావత్, ఇది ఎంత మొత్తం దేని గురించి మాట్లాడుతున్నామో, ఇదివరకు ఏది మాట్లాడామో దాని గురించి చెప్పడం అనమాట. ఇది పుంలింగం. ఇదేంటంటే వెళ్ళునది, వాయువు, యశస్సు, గమనము, యజ్ఞము, ఇలా కూడా అర్థాలు వస్తాయి. సో ఇప్పుడు తత్ అంటే హేతు, కారణం. సో అలానే అమర్శనం, ప్రకృతం, ఇలా ఆత్మ, హేతు, పక్ష, అనిర్దేశ్య, ఇట్లాంటి అర్థాలన్నీ వస్తాయి. ఆత్మ కూడా వస్తుంది. తర్వాత సత్యం, జ్ఞానం మొదలైన లక్షణాలు కలిగి తత్వమసి మొదలైన మహావాక్యాలు దేనిని గురించి తెలియజేస్తున్నాయో అది బ్రహ్మం అంటే పరమాత్ముడు. కారణము మొదలైన సామాన్యార్థాలు. ఇది ఈ మనకి ఈ తత్వమసి అనేది మన హిందూ వాక్యాలు, హిందూ పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దానికి బ్రహ్మము అని అర్థం అనమాట. దకారాంతం పుంస్త్రీ నపుంసకలింగం. దకారాంతం అంటే తత్ కాకుండా తద్ అని వస్తుంది అనమాట. తద్ వచ్చినప్పుడు ఇలా చెప్పుకోవాలి. సర్వనామ ప్రకృతార్థోక్తి మరి ఒకటి అని అర్థం. హేతు పూర్వార్థ పరామర్శక అంటే పూర్వార్థం, ఇదివరకు చెప్పింది ఏదైతే చెప్పామో అది ఆ యొక్క అని చెప్పడం అనమాట. ప్రసిద్ధ అని అర్థం. సో ఇక్కడ మనకి ఈ తద్ తీసుకుంటాం అనమాట. ఏది? పూర్వార్థ పరామర్శక అంటే ఏంటి? ఆ యొక్క అని చెప్పడం అనమాట. సో ఏ యొక్క తర్వాత చూద్దాం. తద్ అంటే ఏంటంటే తన్ ప్లస్ అది. తనుతే విస్తృతో భవతి అసౌ, త్రిలింగాలో వస్తుంది. అది విస్తారం కలది, బుద్ధిలో మనసులో ఉన్నది, పరబ్రహ్మ అని అర్థం అనమాట. అయితే తద్దా మనం తత్ తీసుకోవాలా? ఇక్కడ తత్ అని విడదీసాం కదండి. వేద మంత్రం చదివేటప్పుడు తద్ అని వస్తుంది అనమాట. సహ అంటే అతడు, సా అంటే ఆమె, తత్ అంటే అది, అంటే నపుంసకలింగం అనమాట. ఇలా దీని అర్థాలు చెప్తాం. వేద అంటే అర్థం ఏంటి? వేద అంటే విద్ ధాతువుతో ఏర్పడుతుంది. విదంతే విచారయంతి ధర్మం అనేనా, దీనితో ధర్మమును విచారించుదురు అంటే వేదము అని అర్థం. అలానే పుంలింగంలో మళ్ళీ విద్, మళ్ళీ ఈ ధాతువుతో మళ్ళీ ఇలానే చెప్పుకుంటూ విధంతి ప్రాప్నువంతి జ్ఞానం ధర్మం చానేనా అంటే ధర్మం చ అనేనా అని, దీనితో జ్ఞానమును మరియు ధర్మమును పొందుదురు అని వేదం అనమాట. అంటే అది ఏదంటే వేదం. మళ్ళీ విద్ధాతుతోని విద్యతే అనాది కాలాత్, అనాది కాలం నుండి ఉండునది అంటే ఏదది? వేదమే. విద్ధాతు, అసలు విద్ధాతు అంటే ఏంటో చూద్దాం. లాభే విందతి, విందతే పొందుట. విద్ అంటే విచారణే, వింతే ఆలోచించుట. సో అందుకనే మంత్రణము అని వస్తున్నాడు. మంత్రాలు అంటే మంత్రణం అంటే ఆలోచించడం. విద్ ధాతు. సత్తాయాం విద్యతే ఉండుట, విద్ ధాతు. జ్ఞానే వేత్తి తెలుసుకొనుట కూడా విద్ క్రియాపదం కింద వాడితే ఉండుట, యోచించుట, తెలివి నొందుట, చెప్పుట, వసించుట, తెలుసుకొనుట ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఎలా వాడతాము అంటే వేత్తి, వేద, విందతి, విందతే, విద్యతే, విత్తే, వేదయతే, ఈ పదాలు వచ్చినప్పుడల్లా క్రియాపదం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే వేద అన్నది క్రియాపదం కూడాను. దానికి మనము ఆలోచించుట, తెలుసుకొనుట అని చెప్పాలి. మనం తీసుకునేది తెలుసుకొనుట అని తీసుకున్నాం. ఉభయం అంటే ఏమిటి? మీకు తెలిసిన విషయం, తెలుగులో కూడా ఉభయం అంటే రెండు అని. ఇక్కడ అయితే అసలు మనం దాన్ని మొత్తం తవ్వుదాం. ఉభయ త్రిలింగము, విశేషణము, ద్వివచనం. ఉభ ప్లస్ తయ, ఉభౌ అవయవౌ యస్య, రెండు ఉభయము అని అర్థం. అసలు ఉభ అనేది ధాతు, దాన్ని మళ్ళీ తీసుకుంటే దాన్ని మళ్ళీ ఒక విశేషం కింద తీసుకుని రెండు ద్విసంఖ్య. ఉభ త్రిలింగము, విశేషణము, ద్వివచనము. ఇందులో మళ్ళీ ఉ ప్లస్ బక్ ద్వయం రెండు. సమాసంలో ఉభకు ఉభయ ఆదేశమగును. మన సమాసాలకు వచ్చినప్పుడు చెప్తున్నాను.
ఇక ఊ అంటే ఏమిటి? రకరకాల అర్థాలు. ఊ అంటే ప్రత్యయం. కొన్ని ధాతువులపై వచ్చు కృత్ ప్రత్యయము. ఉదాహరణము ఒప్పు ప్లస్ ఊ, ఒప్పు. అదేంటంటే ఒప్పు ఉంది కదా మళ్ళీ ఊ అంటే అదే. అది చెప్పుకుందాం. మన సంస్కృతంలో గొప్ప విశేషాలు ఉన్నాయి. తర్వాత విశేష్యము, అకారాంతము, పుంలింగము. శివుడు, బ్రహ్మ, విష్ణువు, రాజు, కన్ను, కోపము, సమ్మతి, అడుగుట, ఐరావతము, తపము, ఆనంతర్యము, అంగీకారము ఇలాంటివన్నీ వస్తాయి. పుంలింగంలో తీసుకుంటే శివుడు ఓంకారమందలి రెండవ అక్షరం. ఆ ఉ మా కలిపితే ఓం. సో ఉ అవ్యయము పిలుచుటను, కోపమును, ఆజ్ఞను, అంగీకారం తెలిపడి ఆశ్చర్యార్థక శబ్దం. తర్వాత ధాతువు కింద తీసుకుంటే శబ్దే అవతే శబ్దము చేయుటను కూడా అనొచ్చు. అంటే పుంలింగం. అత్ ప్లస్ డు అతతి గచ్చతి వ్యాప్నోతి సర్వత్రా అంతటా వ్యాపించి ఉండువాడు. శివుడు ప్రణవంలో రెండవ వర్ణం. ఇలా కూడా ఉకారానికి అర్థం చెప్పవచ్చు. సో ఉభయం అంటే ఏంటంటే సంస్కృత సమము, సర్వనామము, ద్వివచనాంతము. రెండు రెండు అవయవములు కలది. రెండు అవయవములు కలది. ఒకే దానికి రెండు అవయవాలు ఉంటాయి. ఇప్పుడు మనిషికి రెండు చెవులు ఉంటాయి. అలానే రెండు అవయవాలు ఒకే దానికి దేనికి ఉంటాయో దాన్ని రెండు అంటాం అనమాట. సో ఉభయం. తర్వాత విశేష్యము, అకారాంతము, నపుంసకలింగం తీసుకుంటే అనేకులు కలిసి చేసేటి ధర్మకార్యములలో వంతుల ప్రకారము ఒక్కొక్కరిచ్చడి ధనము. అంటే గుళ్ళో ఒక్కొక్క మాట ఈ రోజు నేను ప్రసాదం ఇస్తాను, ఈ రోజు నేను ఇట్లా ఇవి చేస్తాను, ఆభరణాలు ఇస్తాను, ఇలా చెప్పుకోవడాన్ని మనము ఉభయం అంటాం అనమాట. సో దానికి ఉభయం రెండు అంటే ద్వయము, దాన్ని జత అని కూడా చెప్తూ ఉంటాం కదా. వ్యుత్పత్తి ఉభ ప్లస్ అయచ్, దాని ఉత్పత్తి అలా వచ్చింది అని చెప్పడం. ఇక్కడ మనం ఉభయం అంటే ఏం తీసుకున్నాము? ఆ రెండు అని తీసుకున్నాం. ఏ రెండు అని తీసుకుంటున్నాము? ఏ రెండు అయితే జతగా ఉంటాయో ఆ రెండు. ఏవే ఉంటాయి? సంభూతిం, వినాశం రెండు కలిపి ఒకటి, తత్ అనేది ఇంకొకటి. ఈ రెండింటిని రెండు అంటాం అనమాట. సహ. సహ అంటే మీకు తెలుసు అవ్యయం. సహ ప్లస్ అచ్ సాదృశ్యము, యోగ పద్యం చ, యోగ పద్యం చ, సమానము, సదృశము, వెనువెంట ఒకేసారి, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. అకారాంతము అవ్యయము, సాహిత్యము, ఏకవార, చింత, సంబుద్ధి, హర్షణం, ధృతి. అలానే సహ అంటే విశేష్యము, భూమి అని కూడా అర్థం వస్తుంది. సహ సకారాంతము పుంలింగము, మార్గశిష మాసము హేమంత ఋతువు, మార్గశీర్ష మాసము హేమంత ఋతువు. సహ అంటే సకారాంతము నపుంసకలింగంలో తీసుకుంటే వెలుగు, వేగము, బలిమి. నపుంసకలింగంలో కూడా ఇలా వస్తుందని చెప్తున్నాను, బలిమి అన్నది. సో సహస్. ఇప్పుడు సకారాంతం, సహ అంటే సకారాంతం అన్నాం కదా, అంటే సహస్ అని రావాలన్నమాట. దానికి అర్థం ఏంటంటే నపుంసకలింగం అది. సహ ప్లస్ అసి, సహ్యతే యత్ర, సహించబడునది, బలం కలది, బలవంతము, మార్గశిర మాసము. ఈ యజుర్వేదంలో దీని అర్థాలు ఇలా చూపించండి. సో ఇప్పుడు మనకి సహస్ కాకుండా సహ తీసుకుంటున్నాం కాబట్టి సహ అంటే ఒకేసారి రెండు కలిపి అని చెప్పడం అనమాట. ఓకే. ఇప్పుడు వినాశేన, ఇందాక చెప్పుకున్నాం కదా వినాశం, కానీ ఇది వినాశేన. ఈ వినాశేనకి వినాశంకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. వినాశేన, వినాశ అను పదమునకు ఏకవచన తృతీయా విభక్తి, అనగా వినాశనము చేత, లేక వినాశనము చే, లేక వినాశనము తోడ, తో, లేక వినాశనం తోడ అని అర్థం అనమాట. అంటే తృతీయ విభక్తి, చేతం చేన్, తోడంతో అని మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. అదే ఇదనమాట. సో వినాశన అంటే వినాశనంతో అని చెప్పడం అనమాట. బాగుంది. నెక్స్ట్ మృత్యుం. మృత్యు అంటే అర్థం ఏంటి? పుంలింగం ఇది. మృ ప్లస్ త్యు. ప్రియతే, మ్రియతే ప్రాణై, వియుజ్యతే ప్రాణములు వదులుట, దీని మృత్యు అనొచ్చు. మృత్యు పుంలింగం. మృ ప్లస్ త్యుక్. మ్రియతే అస్మాత్, దీని వలన మరణించును, మరణము, యముడు, మరణాధి దేవత. ఇవి అన్ని కూడా మృత్యు అనొచ్చు. అంటే యముని చెప్పడం మృత్యు అని చెప్పచ్చు. అలా మృ ధాతు, ప్రాణత్యాగే మ్రియతే, ప్రాణమును వదులుట. మృ, అసలు మృ అంటే ఏమిటి? ఇది ఎందుకంటే మనం మృత్యు అంటే మృ ప్లస్ త్యుక్ అనుకున్నాం. మృ ఇది క్రియాపదం, మరణించుట అని అర్థం అనమాట. మృత్యుం, మృత్యు పదమునకు ఏకవచన ద్వితీయా విభక్తి. అంటే అనగా మృత్యువును, లేక మృత్యువుని, లేక మృత్యువు గూర్చి, లేక మృత్యువు గురించి అని అర్థం అనమాట. సో ఇక్కడ వినాశేన మృత్యుం అంటే మృత్యువు ని, మృత్యువును అని మనం తీసుకోవాలన్నమాట. తీర్థ నెక్స్ట్. తీర్థ సంభూత్య, దీని అర్థాలు తెలుసుకుందాం. తీర్థ, తీర్థ అంటే అవ్యయము, దాటటము,
తరించటము అంటే తెలుసు కదా, అదనమాట. అధిగమించటము, ప్రశస్తమంగా తరించటం, దీని తీర్త్వా అని అర్థం వస్తుంది. ఇది అవ్యయం. సంభూత్య, సంభూత్య, సం అంటే మనం ఇదివరకు మిక్కిలి అని చెప్పుకున్నాం మనం. భూత్య, కానీ భూతి అంటే అర్థం చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు భూత్య ఏమిటి? భూతి అంటే స్త్రీలింగమా పుంలింగమా? స్త్రీలింగం. కాబట్టి భూత్య అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. భూతి అను పదమునకు ఏకవచన తృతీయా విభక్తి, అనగా భూతితో, లేక భూతి చే, లేక భూతి చేత, లేక భూతి తోడా అని అర్థం అనమాట. అంటే సంభూత్య అంటే సంభూతితో అని అర్థం అనమాట. సో ఇలా వస్తుంది. అంటే ఏంటి? కార్యముతో అని వస్తుంది. ఏ కార్యముతో? మన శరీరము అనే కార్యము, సృష్టి అనే కార్యం అన్నిటితో కలిపి అని చెప్పడం అనమాట. తో అమృతం. నెక్స్ట్ అమృతం. అమృతం అంటే నపుంసకలింగం. నా అమృత అంటే నపుంసకలింగం. నా మృక్ ప్లక్త, నాస్తి మరణం యస్మాత్. అమృతము సుధ, నీళ్లు, నెయ్యి, ఆయాచిత్త వృత్తి, ముక్తి, యజ్ఞశేషము, వీటన్నిటిని అమృతం అంటారు అనమాట. అయితే ఇక్కడ మృ అనే ధాతు మీకు ఇందాకే చూపించాను. నా అన్నది ఇక్కడ ముందర ఉపసర్గలాగా రావాలన్నమాట. సో ఇది నా మృక్త అదనమాట. అమృతం. అమృత నా మృక్త, నా మ్రియతే అస్మాత్. ధన్వంతరి అని ధన్వంతరి అని వైద్యుని అంటాం కదా, అది కూడా అమృతం. అంతేకాకుండా చూడండి, విశేషం కింద ఎన్ని పదాలు ఉన్నాయి. సుర శరీరమందలి ఒక నాడి, సూర్య కిరణ భేదము, ఉసిరిక, తులసి, తిప్పతీగ, పిప్పలి, కరక, మానేరు తీగ, అతివస, గరిక, పెద్ద పాపర, చాగ, రాస్న, పటిక, కర్బూజా పండు, గరుడవల్లి, సాలామిశ్రి, నాగవల్లి, గోరక్షక దుప్తి, గోరక్ష దుప్తి. ఇన్ని పదాలు ఉన్నాయండి. దీనిలో మనం అమృతం అంటే ఏం తీసుకున్నాము? ఏం తీసుకున్నాం చెప్పండి? మనం అక్కడ తీసుకున్నది ముక్తి అని తీసుకున్నాం అనమాట. ఎక్కడైతే ఇక్కడ మనకి ఫస్ట్లో ఇచ్చింది అది ఇక్కడ ముక్తి, యజ్ఞశేషం. అది అదే ఎందుకు తీసుకున్నాము అది కూడా చూద్దాం. సో అమృతం అంటే అందమైనది. పంచామృతములు కూడా అమృతం కింద వస్తాయి. ఉదకము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె. అంటే నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె. అయితే కొంతమంది కొబ్బరి నీళ్లు అంటారు దానికి ఉదకం బదులు. సరే, మనకైతే ఎవరు ఏది తీసుకున్నా కానీ ప్రస్తుతానికైతే పంచామృత. అమృతం అంటే ఏంటంటే అందమైనది అన్నట్టు. సో అమృతం. అమృత అను నపుంసక లింగ పదమునకు ఏకవచన ప్రథమా లేక ద్వితీయ విభక్తి, అనగా ముక్తి లేక ముక్తిని లేక ముక్తి గూర్చి లేక అమృతము అని అర్థం. సో ఇన్ని అర్థాలు. అస్నుతే, అస్ ధాతు. అస్నుతే వ్యాప్నోతి, వ్యాపించుట, చేరుట, పొందుట, ఇవన్నీ కూడా అస్ ధాతుతో వస్తాయన్నమాట. అంటే అస్నుతి అంటే ఒక క్రియాపదము, అది వ్యాపించుట, చేరుట, పొందుట, ఇవన్నీ సమానార్థాలు అనమాట. సో అస్ ధాతు, అస్నాది భుంక్తే, తినుట అని కూడా అర్థం వస్తుందండి అస్ అంటే అస్ ధాతుతో. సో అస్నుతే క్రియాపదం, అస్ ధాతువు నుంచి వచ్చిన పదము. పొందు, సంపాదించు, సాధించు. ఇదండి పార్టీ. ఒక్కొక్క పదానికి ఎన్నెన్ని అర్థాలు ఉన్నాయో చూపించుకుంటూ వస్తాను అనమాట ఇట్లా. అయితే వీటి నుంచి ఏ అర్థం తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అన్నది ఇంపార్టెంట్ కదండి. యా, దాని గురించి మనం ప్రస్తుతం ఏంటంటే ఈ పదాలు, ఏవైతే పదాలు ఈ యొక్క మంత్రంలో ఉన్నాయో ఆ ఒక్కొక్క పదము వేరే మంత్రాల్లో ఉన్నాయా లేదా, ఉంటే ఏం అర్థం చెప్పబడింది అని తెలుసుకుందుకు శాంపుల్గా మనము పార్ట్ డిలో మనము ఆ మంత్రాలు లిస్ట్ ఇస్తాం అనమాట. సమ్ అన్న పదము ఋగ్వేదము 1:9-7లో ఉంది. భూ అన్న పదము యజుర్వేదము 13:18. విభు అన్న పదము ఋగ్వేదము 1:9-5. చ అన్న పదము ఋగ్వేదము 7:26. అలానే యహ ఋగ్వేదము 1:8-7. తత్ అన్న పదము ఋగ్వేదంలో 3:62-10. వేద ఋగ్వేదం 1:25-8. ఉభయం ఋగ్వేదం 2:9-5. సహ ఋగ్వేదం 1:48-1. మృత్యు ఋగ్వేదం 10:18-2. అమృతం 8:74-5. అస్నా, అస్ నక్, అస్నుతే వ్యాప్నోతి, అంతరిక్ష, అంతరిక్షో అంటే అంతరిక్షంలో వ్యాపించినది, దాని అస్నా అని అర్థం. అస్నా ఋగ్వేదం 10:68-8. సో వ్యాపించడము, పొందటము, చేరటం, ఇవన్నిటి కూడా అస్నా కింద వస్తాయి అన్నమాట. సో ఈ లిస్ట్ అండి.
సో ఈ లిస్టుతో మీకు ఒక్కొక్క మంత్రం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఈ మంత్రాల లిస్ట్ ఏదైతే ఇచ్చామో ఒక్కొక్క మంత్రం మళ్ళీ పదాలను విడదీసి మళ్ళీ అర్థాలు చెప్పుకుంటూ వస్తాం అనమాట. అది పార్టీలోకి వెళ్తున్నాం. ఇంకా అవ్వలేదండి, మంత్రం అర్థం చెప్పాలంటే చాలా ఉంటుంది, చెప్తాను మీకు, ఓపికతో మీరు వినండి. పార్ట్ ఈ. ఇప్పుడు సం ఋగ్వేదం 1, 9, 7. దీనికి దేవత ఇంద్ర, ఋషి మధుచ్ఛందా, ఛంద నిశ్చుద్ గాయత్రి, స్వర షడ్జ స్వర. మంత్ర సంహిత అంటే మంత్రం, ఒరిజినల్ మంత్రం, పద విభాగము. సో ఒరిజినల్ మంత్రం నుంచి పద విభాగము, ఎందుకంటే పద విభాగం చాలా ఇంపార్టెంట్, అప్పుడే కానీ మీరు అర్థాలు చెప్పలేరు అనమాట. సో సం గోమత్ ఇంద్ర వాజవత్, వాజ ప్లస్ వత్, అస్మే ఇతి పృథు స్రవ బృహత్, బృహత్ అని అంటారు సంస్కృతంలో, మన తెలుగులో కాబట్టి బృహత్ అనేస్తూ ఉంటాం, కానీ బృహత్ విశ్వ ఆయు దేహి అక్షితం, దేహి సో అక్షితం. ఇది పదాల సెపరేషన్. సరే, దాని అన్వయం, ఈ పదాలని ఎట్లా అన్వయించాలి? అన్వయం అంటే ఏంటంటే పదాలకి గల సంబంధాన్ని చెప్తూ అర్థాన్ని చెప్పడం అన్వయము అంటాం అన్నమాట. ఇగో అన్వయం. హే ఇంద్ర. హే ఇంద్ర ఎందుకండి? హే ఎందుకు వచ్చింది ఇక్కడ? హే లేదు కదా. అంటే ఇంద్ర అన్నది ఇక్కడ సంబోధనా విభక్తి ఇంద్ర కాబట్టి మనము అది 7 విభక్తుల తర్వాత వచ్చే సంబోధనా విభక్తి అని ఎక్స్ట్రా విభక్తి. దీనికి సంబోధనం చేసేటప్పుడు వచ్చేది ఇంద్ర అంటే హే ఇంద్ర అని చెప్పుకోవాలి. హే అనంత విద్యావంతుడవగో జగదీశ్వరా అని, నీవు అస్మే మా కొరకు, గోమత్ ప్రశస్తమగు వాణి స్తోతలు గల, వాజ్ ప్లస్ వత్ వాజవత్ బహువిధములకు తినగల అన్నములు గల, పృథు నానా విద్యలలో విస్తృతమైన, బృహత్ అనేక శుభ గుణముల వలన భోగముల వలనను గొప్పదియు, విశ్వ ప్లస్ ఆయు 100 వత్సరములు అంతకంటే అధికమునైన ఆయువునకు హేతువు, అక్షితం ఎన్నడూ క్షీణింపక ఎల్లప్పుడూ పెరుగునట్టి, స్రవ దేనియందు అనేక విద్యలు సువర్ణాది గుణములు ఉన్నట్టు వినుచున్నామో అట్టి ధనమును, సం ప్లస్ దేహి మిక్కిలిగా ధారణ చేయుదు ఇని అర్థం అనమాట. అంటే ఆ పరమాత్ముని గురించి చెప్తూ పరమాత్ముడి యొక్క లక్షణాలు ఏమేమి ఉన్నాయో ఇందులో ఉన్నాయన్నమాట. ఇది సమ్ అన్న చోటు ఇక్కడ వచ్చింది, అంటే మిక్కిలిగా అని వస్తుంది. సరే, దీన్ని ఇలానే అర్థం ఎందుకు చెప్పుకోవాలి అన్నది మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ భూ అన్న దానికి యజుర్వేదం 13-18 తీసుకుంది. దేవత అగ్ని, అగ్ని ఋషి భూర్సీత్యస్య త్రిస్త్రీరా, ఛంద ప్రస్తార పంక్తి, స్వర పంచమ స్వర. మంత్ర సంహిత ఇచ్చానండి. తర్వాత పద విభాగం. భూహు అసి, భూమి అసి, అదితి అసి, విశ్వ ప్లస్ ధాయ, విశ్వస్య భువనస్య ధర్తీ పృథివీం యచ్చ పృథివీం దృంహ పృథివీం మా హింసీహి. ఇది పద విభజన. సరే, అన్వయం చూద్దాం. హే అగ్ని. ఎందుకు హే అగ్ని? ఎక్కడ అగ్ని లేదండి, పదం ఎక్కడ అగ్ని అని ఎందుకు వచ్చింది? దేవత చూసారు ఎవరు? అగ్ని. సో ఆ అగ్ని గురించి మాట్లాడుతున్నాం. హే అగ్ని, నీవు భూహు భూమి అసి అయి ఉన్నావు, భూమి ప్రాణులున్న భూమి అసి అయి ఉన్నావు. చూసారా, భూధాతుకి ఇక్కడ మనము భూమి అని తీసుకుంటూ మళ్ళీ భూమి అని ఎందుకు వచ్చింది? ప్రాణులున్న భూమి, దాన్ని భూమి అనాలి. అసి అయి ఉన్నావు. అదితి ఖండింపబడనిది అసి అయి ఉన్నావు. విశ్వధాయ విశ్వమును పోషించు దానివి, విశ్వస్య విశ్వము యొక్క, భువనస్య లోకము యొక్క, ధర్తి ధృతివి, పృథివీం పృథివిని, యచ్చ ఇచ్చుదానివి, పృథివిని దృంహ దృఢముగా చేయుదానివి, పృథివిని మాహింసీ నష్టపరచుకుము అని అగ్నిని అంటే పరమాత్మని మనం ప్రార్థిస్తున్నాం అన్నమాట. సో ఇందులో ఈ భూమి అన్నది చూసారా, భూ ఇచ్చి మళ్ళీ భూమి ఇచ్చి, అసలు ఆ లెక్క భూమి అంటే ఏమిటి? ఇప్పుడు మనకు అక్కడ సంభూతి అన్న చోట అనేకమైన భూములు
అంటే మొత్తం సృష్టి కలిపి అని వస్తుంది అనమాట. అందుకని ఈ భూధాతువుని మనం ఇక్కడి నుంచి తీసుకొని చెప్పాం. అసలు భూ అంటే ఏమిటి అని చెప్పి, భూమి, నువ్వు భూమివై ఉన్నావు, ప్రాణుల భూమివై ఉన్నావు, ఖండింపబడని దానివి, నువ్వు ఖండింపబడవు, సమస్య లేదు. ఎవరో కొందరందరూ న్యూక్లియర్ బాంబులు వేస్తే అది విడిపోతుందని, విడిపోదు, ఇది చెప్తాను అనమాట. సో ఇట్లా విశ్వమును పోషించు దానివి ఎవరు? అగ్ని. అట్లానే విశ్వం యొక్క, భువనస్య, లోకము యొక్క ధృతివి నువ్వు, అంటే ధరించు దానివి అని. ఇప్పుడు పార్ట్ ఈ మళ్ళీ చకారం, ఋగ్వేదము 7:26-3. దేవత ఇంద్ర, ఋషి, వశిష్ఠ, చంద, దృష్టు, స్వర, దైవత. ఇప్పుడు ఇది మంత్ర సంహిత. నెక్స్ట్ పద విభాగము. పద విభాగంలో చకార ఫస్ట్ వచ్చింది సరే. చకార, తా, కృణవత్, నూనం, అన్యా, యాని, భ్రువంతి, వేధస. ఇది వేద కాదు, వేధస. సుతేషు, జనీహి, ఇవ, పతి, ఏక, సమాన, ని, మమృజే, పుర, ఇంద్ర, సు, సర్వా. ఇందాక మంత్రంలో ఇంద్ర వచ్చింది, ఇక్కడేమో ఇంద్ర వచ్చేసింది అనమాట. అంటే ప్రథమా విభక్తి అనమాట. హే ఇంద్ర అని రాదు. అన్వయం ఎటుల వేదస పండితులు, సుతేషు ఉత్పన్నమైన విజ్ఞానమును, యాని ఏ వేద వచనములు, ఇక్కడ యాని ఇక్కడ ఏ వేద వచనమును రావాలి. చకార మరియు, ఇక చకార అంటే చెయ్యటం అని అర్థం కూడా ఉంటుంది అనమాట. అన్య ఇతర వచనములను, అంటే వేదవచనములు ఇతర వచనములు, బ్రువంతి చెప్పుదురో, తా చెప్పి ఉందురో అని కూడా వస్తుంది అనమాట. సో నీవు, నూనం నిశ్చయముగా, కృణ్వత్ తెలుసుకొనుము, పక్షపాతము లేని అంటే సమాన అంటే పక్షపాతము లేని, ఏక ఏకమాత్రుడు, ఇంద్ర పరమైశ్వర్యవంతుడు. ఇప్పుడు రామ వచ్చిందంటే రాముడు అని అంటాం అనమాట. అట్లానే ఇక్కడ ఇంద్ర వస్తే పరమైశ్వర్యవంతుడు కింద తీసుకున్నమాట, అంటే పరమేశ్వరుడు. పతి స్వామియగు రాజు, జనీహి ఇవ ఉత్పన్నమైన ప్రజల వలె, ఇవ అంటే వలె అని అర్థం అనమాట. సుసర్వాహ మంచివారందరూ, పురహ మొదట, ని మమృజే నిరంతరము పవిత్రపరచుకునవలెను అని ఈ మంత్రార్థం అనమాట. సో ఇప్పుడు దీనిలో చాలా ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయి, అది మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇప్పుడు యహ ఋగ్వేదం 1:8-7. దేవత ఇంద్ర, ఋషి, మధుచ్ఛందా, ఛంద, గాయత్రీ, సర్వ షడ్జ, స్వర షడ్జ. మంత్ర సంహిత ఇది. ఇప్పుడు పద విభాగ. యహ కుక్షి, సోమ, పాతమ, సముద్ర ఇవ, పిన్వతే, ఉర్వీహి, ఆపహ, న, కాకుద. ఇది పద విభజన. దాని అన్వయం చూద్దాం. యహ ఆ యొక్క, ఏ యొక్క, కుక్షి సర్వ పదార్థముల రసమును ఆకర్షించు, సోమ ప్లస్ పాతమ కిరణములతో పదార్థమును రక్షించు, సూర్యలోకము కలదో అని వస్తున్నాం. ఇక్కడ ఇంద్ర అంటే సూర్యుడు అని అర్థం. ఇందాక మనం చెప్పుకున్నాం ఇంద్ర పదానికి సూర్యుడు ఒక అర్థం ఉందని చెప్పి. సరే, కలదో. సముద్రము వలె, సముద్ర ప్లస్ ఇవ సముద్రము వలె, ఆపహ కాకుద న శబ్దోచ్చరణాది వ్యవహారమును ప్రాప్తించు ప్రాణవాయువు వలె, వాణి యొక్క శబ్ద సమూహము వలె, ఉర్వీహి సమస్త పృథ్విని, పిన్వతే తడుపును. ఇది చాలా పెద్ద అర్థం అండోయ్. సో దీంతో ఈ ఈ ఈ ఈ పర్టికులర్ యహ అన్నది ఆ యొక్క అని అర్థం మీకు తెలిసిపోయింది. అయితే ఆ యొక్క అన్నప్పుడు పూర్వ మంత్రంలో కానీ ఈ మంత్రంలో ముందర చెప్పింది కానీ అని ఉంటుందన్నమాట. దీని పూర్వ మంత్రంలో సూర్యుడి గురించి చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఆ యొక్క ఇక్కడ వచ్చిందనమాట. సరే, ఇప్పుడు ఇక్కడ ఇంద్ర అంటే ఇక్కడ సూర్యుడు అని తీసుకోవాలి. తత్ ఋగ్వేదం 3:62-10. ఇది మీకు తెలిసిన మంత్రం. దేవత సవిత, ఋషి విశ్వామిత్ర, ఛంద నిస్తుత్ గాయత్రి, స్వర షడ్జ స్వర. మంత్ర సంహిత. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రము పద విభాజన. తత్ సవితుః వరేణ్యం భర్గః దేవస్య ధీమహి ధియః యః నః ప్రచోదయాత్. దీని అన్వయం. సవితుః సృష్టికర్త, వరేణ్యం వరింప యోగ్యుడివి,
వరింప యోగ్యుడిని, దేవస్య బ్రహ్మ యొక్క, భర్గ విశుద్ధ జ్ఞాన స్వరూపము, ధీమహి ధరింతుముగాక, యహ ఆ యొక్క, తత్ పరమాత్మ, నహ మా యొక్క, ధియ బుద్ధులను, ప్రచోదయాత్ ప్రేరేపించునుగాక. ఇక్కడ తత్ అంటే పరమాత్మ అని అర్థం వచ్చేటట్టుగా ఈ మంత్రం చెప్తుంది. ఇప్పుడు వేద, ఋగ్వేదం 1:25. దేవత వరుణ ఋషి సునః సేప ఆజిగర్తి, ఛంద గాయత్రి, స్వర షడ్జ స్వర. మంత్రం ఇదండి, మంత్ర సంహిత ఇది. ఇప్పుడు పద విభాగం. వేద మాస ధృతవ్రత ద్వాదశ ప్రజావత వేద యహ ఉపజాయతే. ఇది పద విభజన. ఇప్పుడు వేద పదం 2 సార్లు వచ్చింది, ఇప్పుడు గమనించారా? అన్వయం. ప్రజావత నానా విధములకు ప్రాపంచిక పదార్థమును ఉత్పన్నపరచు, ద్వాదశ 12, మాస నెలలు, వేద తెలుసుకొను, ధృతవ్రత సత్య నియమముగా విద్యను బలమును ధారణమనొచ్చు విద్వాంసులు, యహ ఆ యొక్క, ఉపజాయతే అదియుగాక ఆవిర్భవించు 13వ నెలను, వేద తెలుసుకుందురు. చూసారా, 13 నెలలు ఉన్నాయి. అంటే మనకేమవుతుందంటే కృష్ణపక్షము శుక్లపక్షము 2 కలిపితే కొన్ని రోజులు వస్తుంది. అలాంటివి ఒక సంవత్సరానికి మనకి ఎన్ని ఉంటాయి? కృష్ణపక్షము శుక్లపక్షము 2 కలిపితే 1 నెల, అలాంటివి 12. అయితే సంవత్సరం అవుతుంది. ఒక మాట ఏమవుతుందంటే ఇది తక్కువ అవడం మూలంగా 13వ నెల కూడా దానికి అధిక మాసము అని చెప్తూ ఉంటాం తెలుగులో మనం. అదనమాట, అది కూడా తెలుసుకుంటారు. ఇలానే మన వాళ్ళు నెలల గురించి తెలుసుకున్నారు. ఇది వేద శబ్దం అంటే ఏంటి? తెలుసుకుందురు, తెలుసుకున్నారు, ఇట్లాంటి అర్థాలు వస్తుంది. ఇప్పుడు ఉభయం, ఋగ్వేదం 2:9-5. దేవత మంత్ర సంహిత పద విభాగము. ఈ పద విభాగంలో ఉభయం, తే న క్షీయతే వసవ్యం దివే దివే జాయమానస్య దస్మ కృది క్షు మంతం జరితారం అగ్నే కృది పతిం సు అపత్యస్య రాయః. సరే, దస్మ అంటే పరుల దుఃఖమును తొలగించు, అగ్ని అగ్నివలే వృద్ధి చెందు విద్వాంసా, దివే దివే ప్రతిదినము, జాయమానస్య సిద్ధమైన, తే నీ యొక్క, ఉభయం 2. ఏ 2? 2 అవయవాలని చెప్పుకున్నప్పుడు ఉభయం అని వస్తే అవేంటివి? దానము యజ్ఞము. వసవ్యం ధనములందు ప్రసిద్ధమైన కార్యము, న క్షీయతే నష్టము కాదు. జరితారం విద్యామున్నగు గుణములను ప్రశంసించు, క్షు ప్లస్ మంతం అధిక అన్నముల కల వారిని, కృది సిద్ధపరుచుము, సు ప్లస్ అపత్యస్య ఉత్తమ సంతానము కలిగించు, ఆ ఏంటిది? రాయ ఇయదగిన ధనము, పతిం పోషించు రక్షించు వారిని, కృది అధికముగా నిర్మాణమునర్చుము. అంటే సొసైటీని ఎట్లా బిల్డప్ చేయాలి అని విద్వాంసులకి ఇది సలహా అన్నమాట. ఇందులో ఉభయం అన్న చోట చూసారా, 2 అవయవాలు ఉంటాయి విద్వాంసుడికి. ఒకటి దానము, ఇంకోటి యజ్ఞం. ఈ 2 ఉన్నవాడు విద్వాంసుడు అని అర్థం. సహ ఋగ్వేదం 1:48. దేవత ఉషాహ ఋషి ప్రస్కణ్వ ఛంద విరాట్పత్యా బృహతి, స్వర మధ్యమ. మంత్ర సంహిత ఇక్కడ ఇచ్చాను. మంత్ర విభాగం. సహ వామేన నహ ఉషః వి ఉచ్చ దుహిత దివ సహ జుమ్నేన బృహతా విభావరి రాయా దేవి దాస్వతి. ఇది పద విభజన. సరే, అన్వయం చూద్దాం. సూర్యప్రకాశము కూతురు, ఉషాకాలము, అనేక ప్రకాశములతోనున్న విద్య, ఉత్తమ శిక్షణతో ప్రకాశించు కన్య, ప్రశస్తమగు దానముతో కూడిన నీవు, బృహత గొప్ప, వామేన ప్రశంసనీయ ప్రకాశము, జుమ్నేన న్యాయప్రకాశ సహితముగా, రాయా విద్యా సామ్రాజ్య లక్ష్మి, సహ సహితముగా. ఇక్కడ సహ వచ్చిందన్నమాట. నహ మాకు, వి ఉచ్చ విశిష్టమైన ప్రేరణను కలిగించును. ఇందులో చాలా మీనింగ్ ఉంది, అది మళ్ళీ విడిగా మనం చెప్పుకుందాం. కానీ ప్రస్తుతం అయితే సూర్యప్రకాశము, ఉషాకాలం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దాంతో ఏమవుతుంది? విశిష్టమైన ప్రేరణ కలిగిస్తుంది అనమాట. ఏది? రకరకాల ప్రకాశాలు మనకి వస్తూ మనకి ప్రేరణ కలిగిస్తుంది. ఇక్కడ సహా అంటే సహితముగా, కలిపి అని అర్థం. ఇప్పుడు మృత్యు, ఋగ్వేదం 10:18-2. దేవత మంత్ర సంహిత పద విభాగము. మృత్యోః
పదం యోపయంతః యత్ ఐత ద్రాఘీయ ఆయుః ప్రతరం దధానాః ఆప్యాయమానాః ప్రజయా ధనేన శుద్ధాః పూతాః భవత యజ్ఞియాసః. అన్వయం. యజ్ఞియాసః, ఓ యజ్ఞశీలులారా, మీరు మృత్యు యొక్క పదం సాధారణ మార్గమును యోపయంతః స్వీకరించక యత్ ఎప్పుడు ఐత ఈ అనేక వర్ణములు కలిగిన ద్రాఘీయ దీర్ఘమగు ప్రతరం ఉత్తమ ఆయువును దధానాః ధారణమునర్చుచు ప్లస్ జయ సంతానము ధనేన ధనముతో ఆప్యాయమానాః పరిపూర్ణముగా శుద్ధముగా మరియు పూతాః పవిత్రులుగా అగుము. అంటే దీర్ఘాయువుని పొందాలి, మృత్యువుని జయించాలి అంటే గనక మనం శుద్ధముగా పవిత్రులుగా అవ్వాలి అని యజ్ఞశీలులందరికీ ఈ వేదమంత్రము ఉపదేశం జరుగుతోందనమాట. సో ఇందులో మృత్యు పదము వచ్చిందనమాట. ఋగ్వేదంలో 10, 18 ఉంది. ఇప్పుడు అమృత పదం, ఇది 8, 74, 5. ఇది ఋగ్వేదం అన్నది. మంత్ర సంహిత పద విభాగం. అమృతం జాత ప్లస్ వేదసం, జాతవేదసం. తిరహ తమాంసి దర్శతం ఘృత ప్లస్ ఆహవనం. ఈడ్యం. దర్శత అంటే ఏమిటి అసలు? ఎందుకు ఈ దర్శతం ఎందుకు వచ్చిందంటే, దర్శత అంటే ఏంటి తెలుసుకోవాలి. దృశ్ ప్లస్ అతచ్, దర్శన యోగ్య దర్శనీయ, చూడదగినది. ఋగ్వేదం 1, 144, 7. ఎలా చూడదగినది? జ్ఞానంతో. జాతవేదస్, జాత ప్లస్ విద్ అసున్, జాతాని వేత్తి, పుట్టిన వాటిని తెలిసినవాడు. ఎవడు? భగవంతుడు తప్పితే ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే మనం కొంతకాలం ఉంటాం, పోతాం. అలానే ఇదివరకు అట్లనే వాళ్ళు ఇక ముందు కూడా అంతే. కాబట్టి ఇది మనకి ఆశ్వలాయన గృహ్య సూత్రాల్లో 1, 10, 12లో ఈ విధంగా దాని డెఫినేషన్ ఇవ్వబడింది. జాతవేదస్, జాత విద్ అసున్, జాతే విద్యతే, పుట్టిన ప్రతిదానిలో ఉండునది. అగ్ని, జఠరాగ్ని, విద్యుత్, తేజస్సు, ఓజస్సు అని అదే గృహ్య సూత్రంలో కూడా ఉందన్నమాట. అమృత న ప్లస్ మృ ప్లస్ త, నాస్తి మరణం యస్మాత్ అమృతం. అన్వయం. ఇప్పుడు అన్వయం చూద్దాం. అమృతం అంటే మృత్యువు లేని వాడిని. అమృతం, అమృత అంటేనేమో పదం అది. అమృతం అనేది ద్వితీయ విభక్తి. మృత్యువు లేని వాడిని. జాత ప్లస్ వేదసం, భగవంతుడిని. తమాంసి తిరహ, అజ్ఞాన రూప అంధకారమును దూరమునర్చువాడిని. దర్శతం, జ్ఞానముతో దర్శింపతగిన వాడిని. ఈడ్యం, స్తుతింపదగిన వాడి గురించి. ఘృత ప్లస్ ఆహవనం, ఘృతముతో యజ్ఞము చేయము. ఇది ఇలా చేయడం వల్ల మృత్యుని తరించి అమృతత్వం, ముక్తి వస్తుంది అని చెప్పడం అన్నమాట. అస్నా, ఈ పదానికి త్రిలింగము విశేషణము అస్ ప్లస్ నక్. అస్నుతే వ్యాప్నోతి అంతరిక్షే, అంతరిక్షంలో వ్యాపించినది మేఘం. అట్లనే ఏదన్నా పొందునది అని కూడా వస్తుంది అనమాట. అస్ అన్న ధాతుతో అస్నుతే వ్యాప్నోతి, వ్యాపించుట, చేరుట, పొందుట అని అర్థం వస్తుంది. అస్నా ఋగ్వేదం 10, 68, 8. సో దేవత బృహస్పతి, ఋషి అయాస్య, ఛంద త్రిష్టుపు, స్వర దైవత. మంత్ర సంహిత పద విభాగ. అస్నా అపి ప్లస్ నద్ధం, అపినద్ధం అనమాట. మధు పరి అపశ్యత్, మత్స్యం నదీనే, ధీ ఒత్తు లేకుండా నదీనే. ఉదని క్షియంతం, నిహి తత్ జబార, చమసం న వృక్షాత్, బృహస్పతి వి ప్లస్ రవేణ, వి ప్లస్ కృత్య. దీని అన్వయం చూద్దాం. దీనస్థితి నందున్న జలమునందు వసించు మత్స్యముల వలె అంతరిక్షమును పొందు మేఘములచే కప్పబడిన జలములను బృహస్పతి అని వాయువు సర్వత్ర వ్యాపించను. యజ్ఞపాత్రని వృక్షము నుండి విశిష్టముగా చేయబడు దాని వలె ఆ బృహస్పతి విశిష్టమైన శబ్దములతో నిశ్చయముగా నీటిని తీసివేయును ఆ మేఘం నుంచి. ఈ బృహస్పతి అనే వాయువు ఉంది. అలానే బృహస్పతి అంటే వాచస్పతి అని కూడా అర్థము. అంటే ఎవరైతే మంత్రపఠనం చేస్తారో, సో మంత్ర పఠనంతో కూడా మేఘాలని చీల్చి వర్షాన్ని తెప్పించవచ్చు అని మంత్రం చెప్తోందండి. ఎలా అయితే ఒక మత్స్యము
చిన్న నీటిలో, తగ్గిపోయిన నీటిలో ఉండి దీనస్థితిలో ఉంటుందన్నమాట. ఇటువైపు చూసినా దానికి కానరాదు ఇంకా నీళ్లు. అటువంటి స్థితిలో ఉన్న మత్స్యం ఎలా అయితే ఉంటుందో అట్లనే మానవుడు కూడా తన శరీరంలో అలానే ఎటు పోలేక అలా ఉన్నాడు. కానీ వ్యాపించడానికి బృహస్పతి సహాయంతో మనము వెళ్ళొచ్చు, ముక్తిని పొందొచ్చు అని కూడా ఇంకో అర్థం ఉంది. ఇప్పుడు మనము ఒరిజినల్ మంత్రానికి వచ్చాం. సంభూతిం చ వినాశం చ యః తద్వేద ఉభయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్య అమృతం అశ్నుతే. ఈ మంత్రము దాని అర్థము, దాన్ని ఇప్పుడు అన్నిటికీ పదాలన్నిటికీ అర్థాలు చెప్పుకున్నాం, వేరే మంత్రాలు రిఫరెన్స్ చూపించాము. ఇప్పుడు ఆ మంత్రం అన్వయం చూద్దాం. సంభూతిం అంటే అస్తిత్వము, కార్యరూప సృష్టి. ఏదైతే మొత్తం సృష్టి కనిపిస్తోందో కార్యరూప సృష్టి, అది సంభూతిం అంటాం అన్నమాట. చ మరియు దాని, వినాశం కారణమును అంటే కారణరూప ప్రకృతి ఏదైతే ఉందో త్రిగుణాలతో కూడిందో దాన్ని. చ మరియు యహ ఆ యొక్క, ఏ యొక్క, ఈ యొక్క, ఈ రెండింటి కలిపి తత్ పరమాత్మను వేద తెలుసుకొని ఉభయం రెండిటిని, ఏ రెండిటిని, పరమాత్మని కార్యరూప సృష్టి మరియు కారణం కలిపి ఒకటే సెట్గా తీసుకోవాలి. అప్పుడు పరమాత్మను రెండింటిని సహా కలిపి వినాశేన కారణముచే మృత్యువుని తీర్త్వా తరించి సంభూత్య కార్యములచే అమృతం మోక్ష సుఖమును అశ్నుతే ప్రాప్తి చేసుకొనెదరు. ఇది మంత్రం అర్థం అండి. సో కొంతమంది దీనికి ఒక భయంకరమైన అర్థం చెప్తారు, కానీ ఇది దీని అర్థం. మరి దీన్ని ఎట్లా మీరు సమర్థించుకుంటారండి? ఈ అర్థమే ఇంకో వేరే అర్థం లేదని ఎలా సమర్థిస్తారు? అబ్బో ఎన్నో రకాలుగా సమర్థిస్తాను, ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మనము పార్ట్ ఈ అయిపోయింది, పార్ట్ ఎఫ్లోకి వెళ్తున్నాం. ఎఫ్లో ఇప్పుడు సమర్థన ఉంటుందన్నమాట. అంటే విశిష్టంగా ఈ మంత్రం అర్థాన్ని ఎందుకు అలా తీసుకున్నాము అనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక మంత్రం తీసుకుందాం ఫస్ట్. ఏదంటే ఋగ్వేదం, మనం చెప్పుకున్న మంత్రం ఇందాక 1, 9, 7. ఇందులో హే ఇంద్ర అనంత విద్యావంతుడవో జగదీశ్వర, ఈ అర్థం ఇదివరకే చెప్పుకున్నాం. మళ్ళీ ఒక్కసారి ఊరికని, ఎందుకంటే మనం దీన్ని ఎందుకు అని తీసుకున్నాం, సమర్థించుకోవడానికి. అనంత విద్యావంతుడవో జగదీశ్వర, నీవు, ఇక్కడ జగదీశ్వర అంటే సరిపోతుందిగా, కానీ అనంత విద్యావంతుడవో జగదీశ్వర ఎందుకు ఉంది, రీజన్ చెప్తా. నీవు అస్మే మా కొరకు గోమత్ ప్రశస్తమగు వాణి స్తోతలు గల, వాజవత్ బహువిధములకు తినగల అన్నములు గల, హృత్ నానా విద్యలలో విస్తృతమైన, బృహత్ అనేక శుభగుణముల వలన భోగముల వలన గొప్పదియు, విశ్వ ప్లస్ ఆయు, విశ్వాయు 100 వత్సరములు అంతకంటే అధికమునైన ఆయువునకు హేతు, అక్షితం ఎన్నడూ క్షీణింపక ఎల్లప్పుడూ పెరుగునట్టు, స్రవ దేనియందు అనేక విద్యలు సువర్ణాది గుణములు ఉన్నట్లు వినుచున్నామో అట్టి ధనమును సందేహి మిక్కిలిగా ధారణ చేయు. ఇది అర్థం అన్నమాట. అయితే ఈ అర్థాలని ఎందుకు తీసుకున్నాం, సమర్థించుకోవాలి కదా మనము. జ్ఞానంతో వేదం ఏం చెప్పిందో దాంతో సమర్థించాలి. ఇప్పుడు ఈ మంత్రంలో ఫస్ట్ ప్రశ్న, ఋగ్వేదం 1, 9, 7లో ఇంద్రుడు అంటే ఎవరు? బాగుందండి. సమాధానం, పరమైశ్వర్యవంతుడు, భగవంతుడు, రాజు, ఇంద్రియాలకు చైతన్యం నిచ్చునది, ఆత్మ లేక జీవాత్మ, ప్రాణములను ఉత్తేజపరుచునది, ఆత్మ లేక జీవాత్మ, జలము నిచ్చునది, విద్యుత్ అంటే జలం ఇచ్చేది ఏది, విద్యుత్ అంటే మేఘమును చీల్చి వర్షము కురిపించున్నది, జలములో రమించునది అది కూడా విద్యుత్తే, జలాభివృద్ధి కావించున్నది అది కూడా విద్యుత్తే, భూతములను ప్రకాశింపచేయున్నది అది కూడా విద్యుత్తే, అమావాస్య రోజున చంద్రుని యందు ఆనందించువాడు అంటే సూర్యుడు, చంద్రుడు ప్రకాశించుటకు చంద్రుని యందు ఉండునది సూర్యరశ్మి. ఇది ఋగ్వేదం 5:32 ఒకటిలో చెప్పబడింది అన్నమాట ఈ విషయం. సో ఇంద్రుడు అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయండి. అయితే మనం ఏం తీసుకున్నాము, మనం ఇందాక తీసుకున్నది శుభ్రంగా మనకు తెలుసు. అంటే అనంత విద్యావంతుడైన జగదీశ్వరుడు అని చెప్పుకున్నాం. ఇంద్ర అనే పదమునకు అనేక అర్థములు ఉండగా ఋగ్వేదం 1, 9, 7లో ఇంద్రుడు అంటే జగదీశ్వరుడు లేక భగవంతుడు అనే అర్థం ఎందుకు తీసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఇన్ని అర్థాలు ఉన్నప్పుడు ఈ అర్థం ఎందుకు తీసుకోవాలండి, మరీ విచిత్రం కాకపోతే. దానికే అలా విచిత్రం కాదండి. ఋషులు ఏది చెప్పినా కానీ మనం జాగ్రత్తగా పరిశీలించాలి, అలా అర్థం తెలుసుకోవాలి, ఆ అర్థం కూడా అలా చెప్పాలన్నమాట. ఏది పడితే అది మనం మాట్లాడకూడదు. సమాధానం, ఛందస్సు మూలముగా, అమ్మో ఛందస్సు వచ్చిందండోయ్,
మరియు మంత్రంలోని ఇతర పదముల మూలంగా, ఇతర పదాలా? అవునండి. ఇంద్ర పదమునకు కేవలం భగవంతుడే అర్థం చెప్పాల్సి వస్తుంది. అబ్బో! ఎలానో చెప్తాం. ఇంద్ర అన్న పదమునకు అనేక అర్థములు ఉండగా ఋగ్వేదంలో 1, 9, 7లో ఇంద్రుడు అంటే జగదీశ్వరుడు యొక్క భగవంతుని అర్థము మంత్రంలోని ఏ పదము సూచిస్తుంది? ఇందాక అన్నాం కదా వేరే వేరే పదాలు సూచిస్తున్నాయని, అదేంటో చూద్దాం. సమాధానం. అక్షితం అంటే ఎన్నడూ క్షీణింపక అనే అర్థము కేవలం భగవంతుని సూచిస్తుంది అనమాట. భగవంతుడు ఎన్నటికీ క్షీణించడు. కానీ అలానే ఇంకొకటి కూడా క్షీణించింది ఉందండోయ్, అది కూడా చెప్పుకొస్తాను. సో అక్షితం అన్న పదం వాడాం కాబట్టి ఇక్కడ ఇంద్ర అన్న పదమునకు అది వాడాల్సి వస్తుంది. ప్రశ్న. ఋగ్వేదంలో గోమత్ అంటే ఏమిటి? మీకు వెంటనే ఈ సమస్య వస్తుంది. ఇందాక ఛందస్సు మూలంగా కూడా అన్నారు కదా అని. అది కూడా ఉందండి. అది నెక్స్ట్ సెక్షన్‌లో చెప్పుకోవాలి. అది. ఇప్పుడు ప్రశ్న. ఋగ్వేదం 1, 9, 7లో గోమత్ అంటే అర్థం ఏంటి? సమాధానం. గో అంటే ఆవు, ఎద్దు, స్వర్గము, కిరణము, మేఘము, వజ్రము, చంద్రుడు, గాలి, సూర్యుడు, బాణము, దృష్టి, దిశ, తల్లి, వాణి, భూమి అనే అర్థములు వస్తాయి. గోమత్ అంటే ప్రశస్తమగు వాణి, స్తోతలగలు అని దాని అర్థం. ఇక్కడ వాణి వాణి ఉండాలి, తప్పు పడిందండి. స్తోతలగల అని అర్థం అనమాట. అయితే మనం గోమత్ అంటే ప్రశస్తమగు వాణి, స్తోతలగల అని అర్థం తీసుకున్నాం. కానీ ఇక్కడ గోవు అంటే గోవు, ఎద్దు, స్వర్గము, కిరణము, మేఘము, వజ్రము, చంద్రుడు, గాలి, సూర్యుడు, బాణము, దృష్టి, దిశ, తల్లి, వాణి, భూమి అనే అర్థాలు వస్తున్నాయి కదా. కేవలం వాణి మాత్రమే ఎందుకు తీసుకున్నాము? దానికి సమాధానం కావాలి కదా. గో అంటే అనేక అర్థములు ఉండగా ఋగ్వేదంలో గోమత్ అంటే ప్రశస్తమగు వాణి, స్తోతలు గల అని అర్థం ఎందుకు తీసుకోవాలి? ప్రశ్నేనండోయ్. సమాధానం. సందేహి మిక్కిలిగా ధారణ చేదు అనే పదములు ఉండుట మరియు అక్షితం ఎన్నడూ క్షీణింపగా అనే పదము కేవలము గోమత్ అంటే ప్రశస్తమగు వాణి, స్తోతలు గల అనే అర్థం సూచిస్తాయి. భగవంతుడు అన్నీ ధారణం చేసినా కేవలము వేదవాణి మాత్రమే అక్షితముగా ఉంటుందన్నమాట. అందుకని అక్షితము అనే పదం వాడబడింది కాబట్టి ఆ పదానికి ఇది సూచిస్తోంది కాబట్టి వాణి అని తీసుకోవాలి. మరి ప్రశస్తమగు వాణి, స్తోతల గల అని ఎందుకు తీసుకున్నాము అంటే, వాణి అంటే ఏమైనా ఆ వాణి తీసుకోకూడదు. గోమత్ అంటే ప్రశస్తమగు వాణి, స్తోతల గల వేదము అని చెప్పడం కోసము అలా రాయబడింది అనమాట. ఇప్పుడు ప్రశ్న. ఋగ్వేదంలో వాజవత్ అంటే అర్థం ఏంటి? వాజ. సమాధానం ఏంటంటే వాజ అంటే రెక్క, బాణము రెక్క, వేగము, ధ్వని, హవిస్సు, అన్నము, జలము, ఘృతము, యజ్ఞము మొదలైన అర్థములిచ్చు. ఋగ్వేదం 1, 9, 7లో వాజవత్ అంటే బహువిధములగు తినగల అన్నములు గల అని అర్థం అనమాట. ఇదేంటండి ఇన్ని మీనింగ్స్ ఉండగా అన్నము మాత్రమే ఎందుకు తీసుకున్నాము అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు అదే ప్రశ్న అనమాట. వాజవత్ అంటే అనేక అర్థములు ఉండగా బహువిధములకు తినగల అన్నములు గల అనే అర్థమును ఎందుకు తీసుకోవాలి? సమాధానం. రెక్క, బాణము రెక్క, వేగము, ధ్వని అను వాటికి ఈ మంత్రములో మిగతా పదములతో సంబంధము లేదు. సో ఈ సంబంధం ఉంటేనే అన్వయానికి సాధ్యం అవుతుంది అనమాట. సంబంధం లేని పదాలను మనం అక్కడ ఎట్లా పెడతాము? పెట్టలేదు. కానీ హవిస్సు, అన్నము, జలము, ఘృతము అను వాటికి విశ్వ ఆయుహు అను పదమునకు సంబంధం కలదు. విశ్వ ఆయుహు అంటే 100 వత్సరములు అంతకంటే అధికము ఆయువునకు హేతు. ఆయువునకు అన్నము ప్రత్యక్ష సంబంధం కలదు. మీకు ఇది అర్థమైందా? సో ఇలా ఒక పదానికి ఇంకో పదానికి సంబంధం ఉంటుంది కాబట్టి అలా అర్థం చేసుకోవాలి. హవిస్సు, జలము, ఘృతము అనునవి అన్నములో భాగములే. అందుచేత ఋగ్వేదములో వాజవత్ అంటే బహువిధములు తినగల అన్నములు గల అని అర్థం తీసుకోవాలి. ఎందుకంటే బహువిధములు గల అన్నం ఎందుకన్నా అంటే రకరకాల అన్నాలు ఉన్నాయి కదా, అందుకని అనమాట. బహువిధములుగా తినగల అన్నములు. ఆ తినగల అన్నములు ఎక్కడ ఉన్నాయి? మళ్ళీ అన్నము అన్న మంత్రం ఎక్కడ వస్తుందో వేదంలో అక్కడ చెప్పబడుతుంది. అలా మళ్ళీ దానికి తీసుకెళ్తాను. కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ ఇలా. ఇప్పుడు ఋగ్వేదము 1, 9, 7లో పృథు అన్న పదం నాకు అర్థం ఏంటి? పృథు అంటే పేరు మోసిన వాడు. పృథువు రాజు, తెల్ల జీలకర్ర, చాలా పెద్దది, గొప్పది. విస్తీర్ణం అవుతుంది. అందుకనే పృథు విస్తారే అని చెప్పి మనకి ధాత్పాఠం ఉంటుంది. నిపుణ మొదలైన అర్థములు కలవు. ఋగ్వేదము 1, 9, 7లో పృథు అన్న పదం నాకు నానా విద్యలలో విస్తృతమైన అర్థం అని అర్థం అనమాట. అదేంటి అసలు నానా విద్యల్లో ఎక్కడా లేదుగా, విస్తృతమైన ఉంది కదా అంటే అది ప్రశ్న మళ్ళీ. ఋగ్వేదంలో పృథు అన్న పదమునకు అనేక అర్థములు ఉండగా నానా విద్యలలో విస్తృతమైన అనే అర్థం ఎందుకు? విస్తృతమైన అర్థం వాడాలి కదా అని మీకు వస్తుందన్నమాట. సమాధానం. గోమత్ ప్రశస్తమగు వాణి, స్తోతలు గల అన్న అర్థమునిచ్చు పదము కలదు.
కావున పృథు అన్న పదమునకు నానా విద్యలలో విస్తృతమైన అర్థం సరిపోతుంది. కాబట్టి ఎందులో విస్తృతమో చెప్పాలి కదా, ఊరికే విస్తృత అంటే సరిపోదు కదా. అందుకని నానా విద్యలో విస్తృత, ఎందుకంటే వాణి గురించి వస్తుంది కాబట్టి. సో అలా చెప్పుకోవాలన్నమాట అనే అర్థం సరిపోతుంది. ప్రశస్తమగు వాణి అంటే వేదము అని అర్థం. వేదము విద్యకు హేతు. ఇచ్చట ఋగ్వేదములో పృథు పదము విశేషణముగా చూపబడింది. ఇది విశేషణంగా చూపబడింది. ఇది విశేషణమా విశేష్యమా ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అందుకని ఇవన్నీ విడమర్చి మీ చేతిలో పెట్టేస్తాను. మీకు ఎలా అంటే మీరు బ్రహ్మాండంగా వాటిని చూసుకొని మీరు వేద మంత్రాలకు అర్థాలని మీరే చెప్పుకొని ఋషిలాగా తయారవుతారు. సరే, ప్రశ్న. ఋగ్వేదం 1:9-7లో శ్రవః అను పదమునకు అర్థము ఏమి? సమాధానం. శ్రవ అను పదమునకు జనులచే వినబడునది, ఖ్యాతి, ప్రసిద్ధి, దీనితో విందురు, చెవి అని అర్థములు కలవు. ఋగ్వేదం 1:9-7లో శ్రవః అంటే ప్రసిద్ధి నొందిన అని అర్థం. కానీ ఈ మంత్రమున గోమత్ ప్రశస్తముకు వాణి స్తోతలు గల అని కూడా చెప్పబడింది. వాణి మరియు స్తోతలు గలది వేదం కదా. సో వేదమునందు అనేక విద్యలు, సువర్ణాది గుణములు, ధనమును మొదలగు వాటి స్తోతలు కలవు. అందుచేత శ్రవః అనగా వేదము అని అర్థం చూపబడినది. ఇదండి ఎందుకు శ్రవఃకి ఈ అర్థం చెప్పామో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఋగ్వేదంలో సందేహి అను పదమునకు అర్థమేమి? సందేహి అనగా మిక్కిలిగా ధారణ చేయుట, అనగా అనంతముగా ధారణ చేయుట, అంటే అనేక విషయాలను ధారణ చేస్తాడు కాబట్టి సందేహి. భగవంతుడు అనంతుడు కనుక అనంత గుణకర్మ స్వభావం కలవాడు. ఇది ఈ యొక్క అర్థం అండి. ఇప్పుడు మీకు ఇది అర్థమైపోయింది. ఈ మంత్రానికి ఎందుకు ఇలా అర్థాలు చెప్పానో అర్థమైంది. ఇప్పుడు అసలు మంత్రానికి వద్దాం. ఇది అసలు మంత్రం. ఇప్పుడు మనం చెప్పుకోదలుచుకుంది ఈ మంత్రం. దీని బదులు ఎన్ని మంత్రాలు మనం తీసుకొచ్చాం దీనిలో అంటే మరి అది. ఎందుకంటే వేదమే వేదానికి ప్రమాణం కాబట్టి ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఈ అర్థాలు చెప్పుకుందాం. సంభూతించ ఈ మంత్రానికి అర్థము ఎలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అన్వయం మీరు చూశారు. అస్తిత్వము కార్యరూప సృష్టి గురించి సంభూతిం అంటే. చ అంటే మరియు, దాని వినాశం కారణమును, చ మరియు యహ ఆ యొక్క తత్ పరమాత్మను వేద తెలుసుకొని ఉభయం రెండిటిని సహ కలిపి వినాశేన కారణముచే మృత్యువుని తీర్త్వ తరించి సంభూత్యా కార్యములచే అమృతం మోక్షసుఖమును అశ్నుతే ప్రాప్తి చేసుకుందురు. ఇప్పుడు యజుర్వేదంలో సం అంటే అర్థం ఏమిటి? సం అనగా విశేషణములకు ముందున్నప్పుడు చక్కని మిక్కిలి అనియో, క్రియలకు ముందున్నప్పుడు చక్కగా అనియో అర్థం ఇస్తుంది. ఇప్పుడు భూతిం అన్నది క్రియాపదం కాదు కదా ఇప్పుడు. సో యజుర్వేదంలో భూతిం అంటే అర్థం ఏంటి? సమాధానం. భూతి అనగా సర్వవిధముల శుభములు, సకల ఐశ్వర్యాదులు, భస్మము, సత్తా, పుట్టుక, ఏనుగ యొక్క శృంగారం మొదలైన అర్థములు వచ్చు. భూతిం అను పదము భూతి అను పదమునకు ఏకవచన ద్వితీయా విభక్తి. అంటే భూతి పదం యాక్చువల్గా భూతిం అనేది ద్వితీయా విభక్తిలో తీసుకున్నాం. అనగా భూతి కూడా సత్తా అని తీసుకున్నాం అనుకోండి అని అర్థం చెబితే, భూతిం అంటే సత్తాని, లేక సత్తా గూర్చి, లేక సత్తాను, లేక సత్తా గురించి అని అర్థం పలుకుతుంది అన్నమాట. అంటే నిన్ను గూర్చి గురించి అన్నది ద్వితీయ విభక్తి. సరే, యజుర్వేదంలో సంభూతిం అంటే అర్థం ఏమిటి? సంభూతిం అంటే కార్యరూప సృష్టి గురించి అని అర్థం అనమాట. ఎందుకంటే మనము భూతి అంటే మనం సకలైశ్వర్యాలు అని తీసుకున్నాం. సకలైశ్వర్యాలు సం అంటే మిక్కిలిగా, అంటే భూ అంటే భూములు అనమాట. ఐశ్వర్యమే భూమి, భూమే పెద్ద ఐశ్వర్యం అనమాట. సో భూ అనే సకలైశ్వర్యం అన్ని భూములు కలిపి, అందుకని యజుర్వేద మంత్రాన్ని మనము సాక్ష్యంగా చూపించాము. సంభూతిం అంటే అనేక అర్థంలో ఉండగా కార్యరూప సృష్టి అర్థం ఎందుకు తీసుకోవాలి? సమాధానం. యజుర్వేదం 40:11లో సం అంటే మిక్కిలి అని, భూతి అంటే సత్తా అస్తిత్వం అని అర్థం వస్తుంది. మిక్కిలిగా అస్తిత్వము అంటే కార్యరూప సృష్టి అని అర్థము. సంభూతిం అనగా కార్యరూప సృష్టి గురించి అని అర్థం. వినాశం అంటే అర్థం ఏమిటి? సమాధానం. నాశ అంటే నశించినది, కనిపించనిది, మరణము అని అర్థం. వినాశ అంటే విశిష్టముగా నాశనము అని అర్థం. విశిష్టముగా నాశనము అంటే కారణ రూప ప్రకృతి అని అర్థం. వినాశం అనే పదము వినాశ అనే పదమునకు ఏకవచన ద్వితీయ విభక్తి, అనగా కారణముని, లేక కారణమును, లేక కారణము గూర్చి, లేక కారణము గురించి అని అర్థం వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనము విశిష్టంగా నాశనం అవుతుంది కాబట్టి అదనమాట.
సో యజుర్వేదం 11లో తత్ అనగా ఏమిటి? సమాధానం, తత్ అనగా సర్వనామము. సో హేతు, కారణము, అట్లనే పూర్వార్ధ పరామర్శక, ప్రసిద్ధ, పక్ష, ఆత్మ, అనిర్దేశ్య, ప్రకృతం, ఆమర్శనం అనే అర్థాలు ఉన్నాయి. యజుర్వేదము 40:11లో తత్ అనగా పరమాత్మ అని అర్థము. తత్ అనగా అనేక అర్థములు ఉండగా కేవలం పరమాత్మ అనే అర్థం ఎందుకు తీసుకోవాలి? యజుర్వేదం దేవత ఆత్మ. అమ్మో, దేవత విషయం వచ్చిందండోయ్. చూసారా? దేవత అంటే ఆత్మ. అంతేకాకుండా అమృతం, మోక్ష సుఖమును అనే పదమును ఉపయోగింపబడింది. పరమాత్ముడే మోక్షమును ఇవ్వగలడు కావున తత్ అంటే పరమాత్ముడని అర్థము. కాబట్టి మనం అక్కడ పరమాత్ముడు అనే అర్థం మాత్రమే తీసుకోగలుగుతాం. ప్రశ్న, యజుర్వేదంలో వేద అనగా ఏమిటి? వేద అంటే జ్ఞానము, ధర్మమును పొందుదురు, వేదము తెలుసుకుంటా అని అర్థము. సో ఈ మంత్రంలో వేద క్రియాపదముగా వాడబడింది, అనగా తెలుసుకొని అని అర్థం అనమాట. యజుర్వేదంలో ఉభయం అంటే ఏమిటి? ఉభయం అంటే రెండిటిని అని అర్థం. ఏ రెండిటిని గురించి చెప్పబడినది? పరమాత్మ, కార్యకారణములు. కార్యకారణములు ఒకటిగా ఎందుకు చెప్పబడినది? కారణం నుంచి కార్యము చేయబడుతుంది. కార్యము చేసిన తర్వాత కారణము కార్యరూపంలో ఉంటుంది. కార్యము తిరిగి కారణ రూపంలో మారుట వినాశనము ఉండదు. అందుకని అనమాట, కార్యం ఉంటే కారణం లేదు, కారణం ఉంటే కార్యం ఉండదు. కాబట్టి ఆ రెండింటిని కలిపి ఒకటిగా తీసుకొని పరమాత్మని రెండుగా తీసుకొని ఈ రెండిటిని అని అర్థం వస్తుంది, తెలుసుకొని అని. యజుర్వేదంలో మృత్యుం అంటే ఏమిటి? మృత్యు అంటే ప్రాణములు వదులుట, యముడు, వీని వలన మరణించును, మరణము, మరణాధి దేవత మొదలుగున్నవి. మృత్యుం అనే పదము, మృత్యు అనే పదమునకు ఏకవచన ద్వితీయ విభక్తి, అనగా మృత్యువుని లేక మృత్యువును లేక మృత్యువు గూర్చి లేక మృత్యువు గురించి అని అర్థాలు వస్తాయి అన్నమాట. సో యజుర్వేదం 40:11లో సంభూత్య అంటే అర్థం ఏమిటి? సంభూతిం అను పదమునకు సంభూత్య అను పదమునకు ఏమైనా సంబంధం ఉన్నదా? ఈ రెండు కూడా అడిగేసాం అనమాట. సో అదేంటంటే సమాధానం, సంభూత్య అంటే సంభూతి అను పదమునకు ఏకవచన తృతీయ విభక్తి. చూసారా? సంభూతి యాక్చువల్గా భూతి పదానికి భూత్య అన్నది తృతీయ విభక్తి అవుతుందన్నమాట. సో అది ఏకవచన తృతీయ విభక్తి. అందుకని సమ్ అనేది ఉపసర్గ కింద మనకు వస్తుంది. అనగా సంభూతి చే లేక సంభూతి చేత లేక సంభూతి తోడా లేక సంభూతితో అని అర్థం. యజుర్వేదం 40:11లో సంభూత్య అనగా కార్యములచే, సృష్టి రూప కార్యములచే అని అర్థము. అమృతం అనగా ఏమిటి? అమృత అనగా సుధ, నీళ్లు, నెయ్యి, అయాచిత వృత్తి, ముక్తి, యజ్ఞశేషము, ధన్వంతరి, వేలుపు, అందమైనది, శరీరమందలి యొక్క నాడి, సూర్యకిరణ భేదము, ఉసిరిక, తులసి, తిప్పతీగ, పిప్పలి, కరక, మానేరు తీగ, అతివస, గరిక, పెద్ద పాపర, చాగ, రాస్న, పటిక, కర్బూజాపండు, గరుడవల్లి, సాలామిశ్రి, నాగవల్లి, గోరక్ష దుగ్ధి మొదలగున్నవి. అమృతం అను పదమునకు అమృత అను పదమునకు ఏకవచన ద్వితీయ విభక్తి. అమృతం అను పదము అమృత అను పదమునకు ఏకవచన ద్వితీయ విభక్తి. యజుర్వేదంలో అమృతం అనగా ముక్తిని లేక ముక్తి గురించి అని అర్థము. సో ఇలా ఈ అమృతం గురించి చెప్పుకున్నాం మనం. సో యజుర్వేదంలో అమృతం అనగా ఏమిటి? సో ఇన్ని అర్థాలు వచ్చినాయి అని అనుకున్నాం. ఇప్పుడు దానిలో మనకేంటంటే ముక్తి అని మాత్రమే తీసుకున్నాం అర్థం. ఎందుకు ముక్తి అని మాత్రమే తీసుకున్నారు అనే ప్రశ్న వస్తుంది కదా న్యాచురల్గా. సో అమృతం అనే పదమునకు అనేక అర్థములు ఉండగా యజుర్వేదంలో కేవలం ముక్తి అనే అర్థం ఎందుకు తీసుకోవాలి? బాగుందండి. సమాధానం, సృష్టి కార్యము కారణమును తెలుసుకొని పరమాత్ముని తెలుసుకున్న వారికి ఇంకా పొందవలసింది ముక్తి మాత్రమే. సో అది తెలుసుకొని ఇది తెలుసుకొని ఉభయము తెలుసుకొని అని వచ్చింది కదా మంత్రంలో. సో ఆ రెండూ తెలుసుకున్న తర్వాత ఇంకేముంటుంది? తెలుసుకునేందుకు ముక్తి మాత్రమే. అందుచేత అమృతం అంటే ముక్తి అని అర్థం తీసుకునబడినది. సో ఈ విధంగా ఈ మంత్రానికి అర్థం చెప్పుకున్నామండి. ఇలా మనం ఎఫ్ సెక్షన్ దాకా వచ్చాం. అసలు అన్ని మంత్రాలకు ఇలానే ప్రశ్న ఆన్సర్ ఇచ్చుకుంటూ ప్రతిదీ ఎందుకు అన్నది నేను నిశ్చయంగా చెప్పగలుగుతాను అనమాట. సో ఇలా వేద మంత్రానికి అర్థం చెప్పాలి. అయిపోయిందండి వేద మంత్రానికి అర్థం? ఇంకా ఎక్కడైందండి? ఇంకా మొదలైంది ఇప్పుడే. ఇప్పుడు అన్ని మంత్రాలకి ఒక్కొక్క దానికి మళ్ళీ విడిగా ఎందుకు ఆ పదాలే తీసుకున్నామని అర్థాలు చెప్పుకుంటూ వచ్చి
మళ్ళీ ఒక్కొక్క పదానికి వేరే వేరే మంత్రాల్లో అర్థాలు ఎలా ఉన్నాయో చెప్పుకుంటూ వచ్చు, మళ్ళీ దాన్ని ఆ మంత్రాలు ఎలా ఉన్నాయని చెప్పుకుంటూ వస్తూ ఒక రీసెర్చ్ ఆర్టికల్ మీకు ప్రతిది కోటి రీసెర్చ్ ఆర్టికల్ మీకు సబ్మిట్ చేయాలి. అది ఇంకొకటి. ఇప్పుడు ఇంతటితో అయిపోయిందా, ఇంకేముందండి చెప్పుకుందుకి, మంచిగా అసలు మొత్తం అర్థమైంది కదండి మనకి అనుకుంటే, లేదండి. మరి పైన మనము ఋషి పేరు, దేవత పేరు, ఛందస్సు పేరు, స్వరము ఇవన్నీ ఇచ్చాం కదా! మరి వాటిని ఉపయోగించరా? వాటిని ఉపయోగించకపోతే ఎందుకు పెడతామండి అక్కడ? వాటిని కూడా ఉపయోగించి ఇదే అర్థం వస్తుంది మళ్ళీ. కానీ సమర్థించుకోవడానికి అవన్నీ ఉన్నాయని చెప్పడం అనమాట. ఎలా ఒక మంత్రాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం పదాలతో కాదు. ఆ పదాలు ఎందుకు ఒకదానికి ఒక సంబంధం ఏమిటి? అలానే మిగతా వాటికి సంబంధాలు ఏమిటి? ఋషికి సంబంధం ఏంటి? ఛందస్సుకు సంబంధం ఏంటి? అలానే దేవతకు సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. స్వరంతో ఎలా చెప్పాలి? ఇవన్నీ కూడా నెక్స్ట్ వస్తాయి. జీ, ఈ, జీ, హెచ్, ఐ, జే, కే సెక్షన్ అలా పోతూనే ఉంటాయన్నమాట. సో ఇదంతా బానే ఉందండి. మాకు ఉపయోగం ఏంటి? చాలా పెద్ద ఉపయోగం. ఇప్పుడు నేను ఈ మంత్రాలు లిస్ట్ ఇచ్చాను కదా! ఇప్పుడు ఒక్క వేద మంత్రం చెప్పడం కానీ ఇన్ని మంత్రాలు లిస్ట్ ఇచ్చా కదా! వాటికి వీటికి లింకులు. అది తెలుసుకుంటే అద్భుతమైన ఆవిష్కరణ చేస్తారు. ఇప్పుడు అమృతము అంటే మీకు దానిలో ఉసిరిక అని కూడా వచ్చింది అర్థం. అది బొటానికల్ నేమ్. అంటే ఏంటంటే మీకు ఎక్కడ ఏ మంత్రంలో ఆయుర్వేదం గురించి చెప్పబడుతుందో ఆ ఉసిరిక అమృతం అవుతుందన్నమాట అక్కడ. సో అలా అనేక రకాలు ఉన్నాయి కదా! మరి అన్నిటిని ఉపయోగించాలంటే దానికి సంబంధం ఉన్న పదాలు ఉంటాయి కాబట్టి తెలుసుకుంటారన్నమాట. ఇలా వేద మంత్రాన్ని అర్థం చెప్పుకోవాలి గానీ ఏది పడితే అది చెప్తే వేద మంత్రం ఎందుకు అవుతుందండి? అవ్వదండి. సో ఇది అర్థం వేద మంత్రం. ఇప్పుడు చెప్పిన యజుర్వేదం 40:11కి ఇది అర్థము. ఇంకా సమర్థనీయం అవుతుందన్నమాట. సో నేను మీకు ఆ రీసెర్చ్ ఆర్టికల్స్ అన్ని మీకు సబ్మిట్ చేసి మీరు నా విద్యార్థులుగా చేరిపోండి. మీకు డిగ్రీ ఉంటే మీ చేత పీహెచ్‌డీ చేయిస్తాను ఈ వేద మంత్రాలు. సో మీకు పీహెచ్‌డీ చేయించడమే కాదు, మీకు దానికి ఎలిజిబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఒక యూనివర్సిటీ నుంచి ఇప్పిస్తాను. సో ఇలా మీకు వేదాన్ని తెలుసుకోవడమే కాకుండా మీరు వేద జ్ఞానులవుతారు, ఋషులవుతారు. ఎంతకాలం పడుతుందండి? ఫస్ట్ తీసుకోండి. మీ రీసెర్చ్ ఆర్టికల్‌ని మీరు పర్చేజ్ చేసుకోండి. మీ పేరు మీద తీసుకోండి. చాలా తక్కువ అమౌంట్‌తో. ఇక పీహెచ్‌డీ చేయడానికి కొంత ఖర్చు అవుతుందేమో కానీ పెద్ద ఖర్చేం కాదు. అది కూడా చాలా తక్కువ. సో, అది ఒక 5 సంవత్సరాలు పడుతుంది. దానికి కోర్సు, డిస్క్రిప్షన్ అన్నీ ఉంటే మీరు అబ్బా! అవన్నీ నేర్చుకోవాలండి, ఇన్ని పదాలు నేర్చుకోవాలా? అబ్బే! నేను నేర్పించేస్తానండి. మీకు నేను బ్రహ్మాండంగా నేర్పించేస్తాను. మీకేంటంటే శ్రమ తెలియకుండా నేర్పిస్తాను. అస్సలు శ్రమ ఉండదు. కానీ మీరు ఏదో ఒకటి దాంతో సాధించాలి, ఈ ప్రపంచానికి ఏదన్నా అందించాలి అనుకుంటే మటుకు శ్రమ పడాలి. ఇది. సో, కృషిచే నాస్తి దుర్భిక్షం. సో, అందుకని కృషితో ఏం చేయాలంటే మనము సాధించుకోవాలి. 5 ఏళ్లలో వేదం వచ్చేస్తుందండి. మీకు రాకపోతే అప్పుడు నన్ను అడగండి. నేను నేర్పించి తీరుతా. కోటి మందికి. ఇంకా లెక్క లెక్క పెరగాలి కానీ అదేదో షేర్ ఖాన్ కావాలంటే లెక్క ఒకటి పెంచుకో తగ్గించేది లేదు. అలా అనమాట. సో అది చేసి తీరుతాను. అంతేకాకుండా నేను ఎన్నో విషయాలు నాసా విషయాలు, ఈ విషయాలన్నీ చెప్పుకొస్తున్నా. ఇప్పుడు నాసా విషయం ఒక సైంటిస్టు ఒక బ్రహ్మాండమైన నక్షత్రాన్ని చూపించాడు. అది వచ్చే సంచికలో చూద్దాము. చాలా విశేషమైన వార్తలున్నాయి. ఆ వార్తలన్నీ నేను నెక్స్ట్ సంచికలో చెప్పుకొస్తాను. ఇప్పటికి ఇది ఈ రోజుకి ఇది. ఈరోజు మనకి శ్రావణ మాసం వచ్చింది కాబట్టి ఈ వేద మంత్రాన్ని ఇలా మీకు చెప్పడం జరుగుతోంది. శ్రావణము, శ్రవణము, స్రవ అని ఇందాక చెప్పుకున్నాం చూసారా? అంటే వినికి ఏదైతే వింటామో శ్రావణ మాసంలో ఏదైతే అంటే ఇదివరకు ఆహ్, మన అధ్యాపకులు, తర్వాత ఎవరైతే ఆహ్, ఋషులు ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా విద్యార్థులకి బోధించేవాళ్ళు. ఆ తర్వాత ఏం చేసేవాళ్ళంటే ఈ శ్రావణ మాసం వచ్చినప్పుడు వర్షాలు విపరీతంగా పడి నదులు అవన్నీ పొంగినప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ పట్టణాలకేసొచ్చేవాళ్ళు. పట్టణాలకేసొచ్చి ఆ ప్రజలకి ఏదో ఒకటి చేయాలి కదా! మరి పట్టణంకొచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఆ ప్రజలకందరికీ వీళ్ళు చేసిన రీసెర్చ్ వర్క్‌నంతా వాళ్ళకి ఉపయోగపడేదిగా చేసేవాళ్ళు. చేసి శ్రావణ మాసం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. ఆ శ్రావణ మాసం శ్రవణం వినేవాళ్ళం ప్రజలందరూ. అందుకనే శ్రావణ మాసం అని దాని పేరు. ఈ శ్రావణ మాసంలో మీకు ఒక వేద మంత్రాన్ని విపుల వ్యాఖ్యానం ఎలా చేయాలని గబగబా చెప్పాను. కానీ మీకు ప్రింట్ మ్యాటర్ ఇస్తాను మీకు. సో దట్ మీరు ఎంతసేపు కావాలో అంతసేపు చూసుకోవడము, తిరిగి మళ్ళీ వెళ్ళి వెనక్కి, ముందుకి వెళ్ళి చూసుకోవటము చేసుకొని నేర్చుకుంటారు మీరు. మీ చేత ఖచ్చితంగా నేర్పించేస్తానండి. కాబట్టి నాతో శిష్యులుగా చేరాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి.
నేర్పించి తీరుతాను. ఉంటానండి. ఓం